మొత్తం మీద కంటికి కానరాని పొంగి పడుతున్న ప్రేమ ఒక లోపల విఫలుడై, విఫలుడు అంటే విఫల నాగేంద్రము అని అక్కడ కోదండ గారు వాడారు. విఫలుడు అంటే ఇంక మనస్సు తన అదుపులో లేదు, విఫలైపోతున్నాడు. అక్కడి నుంచి ఎలా వచ్చాడో కూడా తెలియదు. అది మొత్తం మీద పెద్దది కంటే ఒక ఏడుస్తున్నాడు. తొందరగా ధారగా ఆ అశ్రువులు అతి కష్టం మీద ఆపుకుని మరి అన్నగారు సమాధానం చెప్పాలిగా, చేతుల్లో చూసుకుంటున్నాడు. ఇలాంటి అర్జున్ ఎక్కడ ఊహించగలమా? 1వ అధ్యాయంలో దేవుళ్ళు చూస్తాం. ఏవం స్వార్జున సంఖ్యే ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిగ్ర మానస అని 1వ అధ్యాయం దేవత, 2వ అధ్యాయం ప్రారంభంలో సంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాసులే. అక్కడ కొద్దిసేపు పెట్టాడు. మనం ఎక్కడో చాలా మంది ప్రయాణం అయితే ఎప్పుడు వచ్చాడా లేదా? తప్పు ప్రయాణం అంటే మీద ఆ కన్యలు చేస్తూ చూసుకుంటున్నట్ట భగవంతుడు తన పట్ల చూపినటువంటి ఆత్మీయత, స్నేహం, ఆ సుహృద్భావం, తనకు చేసినటువంటి సారథ్యం, ఇవన్నీ ఒక్కసారి ఆ ఉదారపూర్వకమైన కార్యక్రమాలు ఎంతవాడో అర్థమైంది కదా. అన్ని స్మరించుకు ఇవన్నీ లోపల స్మరణకు వస్తున్నప్పుడు స్పష్టంగా మాట రావడం లేదు. కొత్తగా దుఃఖాన్ని వెలువడి ధర్మరాజు గారు అంటున్నట్ట మానవుడు వంచితోహం మహారాజ హరిణ బంధురూపిణ ఏన మే అపహృతం తేజో దేవ విస్మాపనం మహత్. ఏమని చెప్పమంటావు? మనందరికీ ఆప్తవంతుడు రాఘవిత్రుడు అనేటువంటి మన కృష్ణుడు నన్ను నట్టేట ముందు వెళ్ళిపోయాడు. అసలు లే జీవితం శూన్యంగా ఉంది. ప్రతి మహాప్రభు అంటారు కదా స్మరణాత్మకంలో, కృష్ణాను లేని జీవితం శూన్యంగా ఉంది. శూన్యాయుధం జగత్సర్వం గోవింద విరహేణమే. నీ విరహం నీ ధ్యానంలోనూ అంతా నాకు ఉన్నట్టుగా ఉంది. ఒక్కసారి నువ్వు విరహం కలిగిస్తున్నావు, నీ విరహంలోనూ జగత్తు మొత్తం శూన్యం. శూన్యాయుధం జగత్సర్వం గోవింద విరహేణమే. గోవిందుడి విరహంలో జగత్తు మొత్తం శూన్యం అయిపోతుంది. మహాప్రభు అన్నారు కదా స్తోత్రంలో, అలాగే నా జీవితం శూన్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకాలం ఇది నా శక్తిలో నేను గెలిచాను అనుకుంటున్నాను కాదు, ఆయన నాకు కూడా ఉన్న కారణం చేస్తే దేవతలు కూడా నా పరాక్రమానికి సంస్కారం పెట్టేశారు. ఇప్పుడు కృష్ణుడు లేని కారణం చేత నా తేజస్సు మొత్తం అర్థమైపోతుంది. నాలో ఉన్న తేజస్సు, నా తేజస్సు కారణమైన వాడు బయటకు వెళ్ళిపోయాడు. ప్రాణం పోయిన శరీరం ఎలాగైతే శవంలో పేర్కొబడుతుంది కదా, అలాగే వాళ్ళ కృష్ణుడు లేని కారణంతో లోకం అంతా శూన్యంగా ఉంది. యస్య క్షణ వియోగేన లోకోహి అప్రియదర్శన ముఖ్యేన రహితో చేత మృతక ప్రోత్సే అని ఒక్కసారి ఎన్ని లాభాలు పొందాడో. ముఖ్యంగా తను వ్యక్తిగతంగా ద్రౌపదీ స్వయంవర సమయంలో ద్రౌపద మహారాజు గారి గృహానికి రాజులు ఎంతో మంది కామోన్నతులై వాళ్ళందరూ వచ్చారు. నేను పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నాను కదా, అప్పుడు ఆ కారణం చేతనే వాళ్ళ పరాక్రమం మొత్తాన్ని నేను వీరి ఏం చేసి మత్స్య యంత్రాన్ని భేదించడం జరిగింది. తనసులో ఆ బాణాన్ని సంధించి ఆ మత్స్య యంత్రాన్ని చేసి ద్రౌపదిని పొందేది కదా. ఇదంతా కూడా ఆ ప్రభువు యొక్క ప్రభావం అనేది జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇవాళ ఆ ప్రభువు నాకు దూరం అయితే సమస్య ఎదిగిపోతున్నాను అర్థమైపోయింది ధర్మరాజు. ఇంకా చెప్పంటావా, ఆ బల పరాక్రమాలతో పురుషోత్తముడు సాన్నిధ్యం వల్లే నాతో ఆయన కూడా వచ్చాడు. ఇంద్రాది దేవతలు జయించి ఖాండవనం అగ్ని మళ్ళీ ఇచ్చేసాను. ఖాండవవన దహనం అని భారతంలో ఒక ఘట్టం ఉంది కదా, అగ్నిదేవుడు దగ్గర. కానీ ఇంద్రాది దేవతలు వాళ్ళ మధ్య కూడా అలలు వస్తుంటాయి. మనలాంటి వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళేమో కానీ వాళ్ళ పేజీలు వాళ్ళు. అప్పుడు ఆయన అర్జునుడిని శరణాగతి చేస్తే అర్జునుడు వాళ్ళందరినీ జయించి ఖాండవనాన్ని వాళ్ళు అగ్నికి ఇచ్చేసాడు కదా. అప్పుడు ఆ పరాక్రమానికి మయుడు అనే దానవుడు ఈయన గారి యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుని తన దివ్య కళా కౌశలం చేత మయసభ నిర్మించి ఇచ్చాడు. ఆ మయసభే కదా, ఆ సభలోనే కదా రాజాలు 8 మంది రాజులందరూ కూడా నేను రాజసూయ సందర్భంలో నేను అమూల్యమైన కానుకలు ఇచ్చారు. ఆ సభలో కూడా నువ్వు మొత్తం చేతులు ఇవన్నీ కూడా మనం ఈ సభ మనకు రావడానికి కారణం పరమాత్మ కూడా ఉండబట్టి నేనెక్కడ చేయించాను. ఇంకా జరాసంధుడు ఉన్నాడే వాళ్ళందరూ రాజులందరినీ జయించి వాళ్ళొక యజ్ఞం తలపెట్టాడు, మహాభైరవ యజ్ఞము. ఆ యజ్ఞంలో ఈ రాజులందరినీ బలివ్వడం కోసం వాళ్ళందరినీ బంధించాడు. పరమాత్మ అనుగ్రహం వల్లే కదా మన అన్నగారు ఈ తమ్ముడు భీముడు 10,000 ఏనుగులతో సమానమైనటువంటి బలం కదా పరమాత్మ. ఆ భీముడు పరమాత్మ దయవల్లే జరాసంధుడిని కాస్త సంహరించగలిగాడు. ఆయన కాస్త ఇలా పుల్ల వెడగొట్టి ఇలా ఉంటుందని చెప్పి లేదనుకుంటే ఎంత కలిగినంత కలిసిపోతుంది. ఇలాంటి సూచనలు అన్నీ చేసి జరాసంధులను సంహరింపజేశాడు. ఆయన అనుగ్రహం వల్ల అప్పుడు ఆ బంధువిముక్తులను రాజులందరూ కూడా స్వామి గుణగణాలు పరమానందంతో తీసుకుంటూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళారు. వాళ్లే కదా కాల్చుయాగ సమయంలో అనేక కానుకలు తెచ్చి మనకి ఇచ్చారు. మన గొప్ప
తప్పనుకుంటున్నావా అని కూడా ఉండబట్టే సరేనా, ఇదంతా కూడా ఆయన అనుగ్రహ ప్రభావం. అటువంటి ప్రభు ఇవాళ మన దూరం సరేనా. ఇంకా సభలో అన్నాడు ఏం జరిగింది మర్చిపోయావా, రాజసూయాగా పునీత జలాల మీద ద్రౌపది యొక్క శిరోజాలను నువ్వు అభిషేకించావు అన్నాడు. పరమ పవిత్రమైన కేశాలు, అటువంటి వాటిని ఆ పాపాత్ములు దుశ్శాసనాలు దుస్తులు ఉన్నారు కదా వాళ్ళందరూ ప్రశ్నించడానికి దుస్సాహసానికి వాళ్ళు ఉడి కడితే అతని మీద ఆవిడ ఆనాటి ముందు జుట్టు ముడి వేసుకోవడం మానేసింది ఆవిడ. ఆ సమయంలో ఆవిడ మనందరూ ఉన్నాం కానీ ఎవరు కూడా ఆవిడ రక్షించే స్థితిలో లేవు. ఆవిడ తల వచ్చి పరమాత్మ నమస్కరించింది కదా, ఆవిడ కన్నీరు స్వామి పాదాల మీద పడింది అని కనిపిస్తారు. అని ఫలితంగా ఏమైంది, ఆ క్షణాన్ని రక్షింపబడింది. తర్వాత కాలంలో ఆ దుస్తులందరూ కూడా వేరే లేదా ఇవాళ వాళ్ళ భార్యలందరూ కూడా వైద్యం పొందారు, వాళ్ళ కేసు పడతారు కదా. ఇది మహాభారతంలో శ్లోకం. ఇది యత్ గోవిందేటి శుక్రోచ కృష్ణ మాం దూరవాసినం రుణం ఏతత్ ప్రవృద్ధం మే హృదయాన్నాప తప్పది. మహాభారతంలో ప్రసిద్ధమైన శ్లోకం. నన్ను గోవిందా అనే నామంతో పిలిస్తే వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. ఆ రుణం నేను తీసుకోలేదు. ద్రౌపది ఆరాధన చేసింది, కృష్ణ గోవింద ద్వారకావాసి అంటూ తెలవగానే మహానుభావుడు వేస్తారు. ఎక్కడో దూరంగా ఉన్నా నా సమయంలో నిజమా. సరే కృష్ణుడు రూపంగా ద్వారకలో ఉన్నట్టు ఆయన యువరాజు గారు అడిగారు. యువరాజు గారికి ఆ సమయంలో పరమాత్మ ఎక్కడ జ్ఞాపకం రాలేదు. అంటే కొన్ని రకాల సన్నివేశాలు మీద వస్తే ఎంత భక్తుడిగా భగవంతుడు జ్ఞాపకం రాదు. సుమారు అసలు ఆ సందర్భంలో ఎక్కడ జ్ఞాపకం లేడు. మళ్ళీ అరణ్యవాసం వెళ్ళాక మాధవుడు ఏమయ్యాడు అని అడిగారు. ఈలోపు మన భగవత్ సాధనలు అయి ఉంటుంది. రోజునాలు అయిపోతే రేపటి మామూలు పడేది చూస్తుంటాం కాదు. ఎండలు ఎక్కువైపోయి వాంట అయిపోయి కదా విడిపోతే ముఖ్యంగా ఉంది. ఎప్పుడు సజీవంగా ఉంటుందని చెప్పలేము. అంతఃకరణాలు గారికి జ్ఞాపకం లేదు. ఆ సమయంలో ఎక్కడ జ్ఞాపకం లేదు. మరి ఏమిటి స్మరించిందా? మరి వాళ్ళకు ఏదో వాళ్ళ పరువులు పోతున్నాయి, వాళ్ళ ముందు తలంచుకుని కూర్చున్నాం, అన్నీ చేయగలిగి ఉండి ఏమి చేయడానికి లేక ఈ నలుగురు ధర్మాన్ని కట్టుబడిపోయి ఆయన సభలో ఒక చిత్రమైన వాతావరణం ఏర్పడినారు. ఎవరికి పరమాత్మ జ్ఞాపకం వచ్చే అవకాశం లేదు. కానీ ఆ స్థితిలో కూడా పరమాత్మని జ్ఞాపకం తెచ్చుకుందంటే ద్రౌపది చాలా సరేనా. అందువల్ల ఎక్కడో ఉన్న నన్ను ద్రౌపది గోవింద అని పిలిచింది కదా. ఎందుకు గోవిందనామంతో పిలిచింది? గోవిందనామం పరమాత్మ యొక్క అత్యంత చేరువతనానికి సూచన. గోవులకు కూడా వాళ్ళ వాడేమైనా పరమాత్మ గోవిందనామం అంటే గోవులకు కూడా, గోపాలకు గోవులు మొత్తం మీద యాదవ కుటుంబానికి పూర్తిగా చేరువైపోయాడు కదా. చేరువైపోయి పరమాత్మ అతి కష్టంగా సంపాదించుకున్న నామం. అందువల్ల ఆ నామంతో పిలవడం అంటే నువ్వు నన్ను రక్షించవలసి ఉంది అనేటటువంటి కర్తవ్యాన్ని నన్ను జ్ఞాపకం చేయాలి. గోవిందనామంతో పిలిచిన వాడికి రక్ష కలగకుండా ఉండదు. పరమాత్మ యొక్క రక్షక స్వభావాన్ని నేను జ్ఞాపకం చేయాలి. అలా రక్షించవుగా మరి పేరు పొందావు. పేరు పొందిన తర్వాత అప్పటితో అయిపోలేదు అదేమిది. ఆ పేరు ఎప్పుడు స్మరించినా అదే విధంగా రక్షించాలి అన్నటువంటి బాధ్యత ఆయన ఉంది. కనుక ఈవిడ గోవిందనామంతో పిలిచింది, కృష్ణ గోవింద ద్వారకావాసి. ఆ ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడా ఓ గోవిందుడా అనగానే రక్షించని అర్థం. అందువల్ల సరే ఆ క్షణంలో ఆమెను రక్షించారు, అయిపోయింది. అప్పటితో అయిపోయిందా? గోవిందాన్ని పిలిచింది. గోవిందనామంతో పిలవడం మామూలుగా పిలవడం లేదు. ఇంకా మరి ఇంకా ఏమాత్రం కూడా ఊపిరాడనటువంటి ఒక సన్నివేశం. ఆ సన్నివేశంలో ఇంకా చుట్టూ ఎంతమంది ఉన్నారు, వీరాది వీరులు, వీరందరూ కావచ్చు, తలశక్తి అయినా సామాన్యులనేం కాదు, అనుకుంటే వాడు భస్మం చేసి పడేవారు. కానీ ఏది కూడా ఉపయోగించకుండా పరమాత్మ మీద ఆధారపడింది. ఆ సమయంలో స్మరించడం అనేటటువంటిది ఏదైతుందో నేను ద్రౌపదికి చాలా రుణపడిపోయాను. ఆ రుణం ఎలా చేసిందో బెన్నగా ఉంటుంది. ఎప్పటికీ ఆ ద్రౌపదికి రుణం చేస్తుంది. ఎందుకంటే అంత ఆర్తిగా ఉండగా స్మరించి, ఎంత ఆర్తిగా ఉండి స్మరిస్తే అంత సత్యంగా ఉంటుంది. పరమాత్మ అంత రుణపడతారు. అందువల్ల భగవంతుడు మనకి రుణగ్రస్తు అవ్వాలి అంటే గోవిందనామంతో స్మరిస్తారు. ఈ రహస్యం తెలిసినవాడు గోదాదేవి. అందుకే 28, 29, 30 సంవత్సరాల్లో తిరుపావళి చూడండి గోవిందనామమే ఉంటుంది. అప్పటిదాకా చాలా నామాలు ఉపయోగించుకునేవాడు. అప్పుడే ఈ మధ్యమఠంలో చెప్పి అప్పుడు అక్కడ తెలుగుదారులు గోవిందతోనే ప్రారంభం 3 సంవత్సరాలు. అప్పుడు స్వామి మొత్తం మీద వాళ్ళ కాస్త వాడు పని పెట్టాడుగా. ఇదంతా ఎవరి వల్ల అనుకుంటున్నావు? ఆయన వల్ల. ఆయన ఈ రోజు మనకు దూరం అయిపోయాడు. ఇంకా
మనం చాలా ఇబ్బందులు పడవలసిన సన్నివేశం ఒకటి వచ్చింది. అన్నగారు జ్ఞాపకం ఉందో లేదు, వనవాస సమయంలో దుర్యోధనుడు ఎలాగైనా సరే మనల్ని చెడ్డ చేయాలి, దుర్వాస మహాముని చేసి శిపింపు చేయాలని ఒక పన్నాగం పన్ని, ఒక కుటిలమైన ఉపాయం పన్నెడుగా సరేనా. అందరితో పాటు ద్రౌపది భోజనం కూడా అయిపోయింది ఆ రోజు. ఆ సమయానికి దుర్వాసులు 10,000 మంది శిష్యులతో వచ్చారు. మేము భోజనం వచ్చేస్తున్నాం, భోజనం ఉండాలని రాదని కాదు, భోజనం వచ్చేస్తున్నాం, వెళతాం, నదీ స్నానం కడతాం, వెళ్ళొస్తే రెడీ చేయాలి. దుర్యోధనుడు చెప్పాడు, అన్నాడు కూడా అక్కడ ధర్మరాజు గారు అక్కడ ఉన్నారో నేను వెళ్ళండి అంటే, మీకు మధ్యాహ్నం వెళ్తే మేము ఏర్పాటు చేయగలరు. ధర్మరాజు గారి దగ్గర అక్షయ పాత్ర ఉంది, అన్నీ ఉన్నాయి. అక్షయ పాత్ర ఉంది, ఆ సమయాన్ని అక్షయ పాత్ర ఒకసారి ఇచ్చింది రోజు. అప్పుడు వంట అది పూర్తి అయిపోయింది. ఆ రోజు బ్యాచ్ అందరూ అయిపోయింది. గిన్నెలు కడిగించినాడు, గిన్నె పోలించింది ఆఖరికి. ఆ విధంగా ఏమన్నా వాళ్ళకి ఎక్కడైనా ఏర్పాటు చేయడం ధర్మరాజు గారు అని చెప్పి ఆయన రెచ్చగొట్టాడు దుర్వాసన. ఆ మహానుభావుడు బయలుదేరి మెట్ట మధ్యాహ్నం ఇందు వెళ్ళి మెట్ట మధ్యాహ్నం దర్శించుకోబోతున్నారు. ఆ టైం ఆయన ఆగ్రహం కలిగిందా దెబ్బతిని నేను రుచులు కొన్ని భోజనం పెట్టాలిగా, ఏం చేయాలని చెప్పి చాలా సమస్య పడ్డారు. ఆ సమయంలో ఆ క్షణంలో మనం రక్షించింది ఎవరనుకుంటున్నాం. ఒక కథ జరిగింది. మొత్తం 10,000 మంది శిష్యులు వచ్చాడు ఆయన. వాళ్ళందరూ భోజనాలు సమకూర్చడం ఎట్లా అని వచ్చారు. సంకటస్థితిలో పడిపోయింది ద్రౌపది కాస్త. మొత్తం మీద మళ్ళీ ఆవిడ ఆపద వస్తే తనకి ఒకటే తెలుసు గోవిందని ఆవిడ అదృష్టంగా నా అన్నగారు అయ్యాడు. అందువల్ల తెలిసిందంటే వెంటనే మహానుభావుడు వచ్చాడు. రాగానే ఈయన గారేంటి రక్షిస్తానలేదు, నాకు బాగా ఆకలిస్తుందని వచ్చాడు. ఈయన ముందు వాళ్ళగా చేస్తుంది కాబట్టి నీ పరిస్థితి చూడు ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది. ఆ గిన్నె అంటుకుని ఒక చిన్న ఆకు ఏదో ఉంది, ఆకు ఏదో అది తిన్నాక అమ్మాయ వాళ్ళు అక్కడ పడుకుని ఇంటికే వెళ్ళబోయారు. అక్కడ ఇంటికి అనేది ఏదైనా చేయండి. వాళ్ళ స్నానాల్లో ఉన్నారు, వాళ్ళకి తేనుకులు వచ్చాయి. పూర్తిగా కడుపు నిండితే ఆ దేహాన్ని ఇక్కడ దాకా ఈడ్చుకుని రావడానికి కూడా వాళ్ళు శక్తి లేకుండా అంత కడుపు నింపుతాడు పరమాత్మ. ఇంత తోటకూరాకు కడుపులో వెళ్తే కారణం సర్వవ్యాధి ఏదైనా చేయడం. ఇది మహాభారతంలో మనకు అందిస్తున్నాయి ఇవన్నీ. ఒక్క ఆకును స్వీకరించాడు, ఆ విపత్తు నుండి మొత్తం వీళ్ళందరినీ కూడా రక్షించడం లేదు. అందరూ ఏమిటంటున్నాం, అన్నగారు నదిలో స్నానం చేస్తున్న ముళ్ళందరికీ కడుపు నిండిపోయి వాళ్ళందరూ అక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు. ముల్లోకాలు తృప్తి పడ్డాయి. పరమాత్మ శక్తి ఇటువంటి వేళ్ల ద్వారా బయటకు వచ్చింది. అందులో ప్రజలు అన్నవాడు అప్పుడు తృప్తి పడితే లోకానికి ఇది శివలింగం మీద ఎన్ని పాలు పూజేస్తున్నారు, ఆయన అంత ప్రమాణాలు ఎదుగు పెడతారు, ఇచ్చేవాళ్ళనే మాట్లాడాలి. ఆయన గారు తృప్తి చెందితే లోకానికి ఇవ్వలేదు, ఇంకోటి చాలా ఆయన ఇస్తే కదా మనం అండి. సరే ఒక మీద ఎవరికి ఇచ్చేవాడు సరేనా. అలాగే ఇంకా నా వ్యక్తిగత విషయం చెప్తాను. అన్నగారు ఆ ప్రభువు యొక్క మహిమ వల్లే కదా నేను ఉమాశంకరుని అక్కడ సంతృప్తి పరచగలిగాను. నేను తపస్సు కోసం వెళ్ళాను కదా, అక్కడ స్వామి ఒక వేటగాడ వేటలు ఎదుర్కొని వచ్చాడు. పోయేవాడు అధికరాతడు వచ్చి ఇద్దరం ఎదురు కూడా చేసాం. ఒక వేట పంది కోసం మొత్తం మీద పూర్తిగా అనుగ్రహించాడు, పశుపదాస్త్రాన్ని ఇచ్చాడు ఈ స్వామి వల్ల. సరేనా. మొత్తం మీద ఆ యుద్ధంలో శంకరుణ్ణి ఆశ్చర్యపరిచాను కదా, ఆయన నా ఎడల ప్రసన్నుడై పశుపదాస్త్రాన్ని ఇచ్చాడు. అప్పుడు లోకపాలు అందరూ కూడా సంతోషంతో వాళ్ళు ఆయా దివ్యాస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ నాకు యుద్ధంలో ఉపయోగపడ్డాయి. స్వామి కృపచేతనే కదా. ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడి సభలో ఆయనతో సమానంగా అభ్యాసంలో కూర్చుని నేను ఆదరింపబడ్డాను. ఇవన్నీ ఎవరి వల్ల అంటారు? ఇవన్నీ ఆనాడేదో నా వైభవం అనుకున్నాను కానీ ఇవాళ నాకు అర్థం చేశాను. ఇవన్నీ జీవితంలో ఏదో దశలో అర్థమైతే చాలా అహంకారం అనుకుంటుంది. భగవంతుడి వల్ల ఇంత వైభవం ఉంటుంది. ఎక్కడో ఒకటి అర్థం కాదు. అది ప్రారంభంలో అర్థమైతే మరి కొంతమంది మన మార్గం చూపించగలం. కానీ జీవితం చివరిలోనే అర్థమైన జీవితం అక్కడ ఒక అందమైన రీతిలో ఒక ముగింపు ఇప్పుడు అందరూ ఏడుస్తున్నట్టు వెళుతున్నప్పుడు ఆ నిష్క్రమణ అందంగా ఉంటే, హాయిగా ఆనందంగా ఉంటే, 10 మందికి మార్గదర్శనంగా ఉంటే, దేహం నుంచి వెళ్ళిపోవడం వీళ్ళలా ఉండాలి కదా నిశ్శబ్దంగా. ఇప్పుడు పడుకున్నవాడు నిద్రలేసిన వాడు పడుతున్నాడు. అలా నిశ్శబ్దంగా హాయిగా పరమాత్మానందంతో కృష్ణాచార్యుల వాళ్ళకి ఏ అల్లరి చేయకుండా హాయిగా ఆయన కలుసుకోవాలి. విష్ణుడు నిశ్శబ్దంగా ఆయన కలుసుకోవాలి. ఆ విధంగా ఇవన్నీ జరగాలంటే అహంకారం అనగాలంటే పరమాత్మలో మనకి ఎన్నెన్ని వైభవాలు వచ్చాయి, ఎన్ని గుర్తించాం, ఎన్ని గుర్తించలేక అని ఇవన్నీ ఆలోచిస్తే అంతా ఉంది. ఇంకా చెప్పుకుంటావా, దేవేంద్రుడి కోరిక మీద నేను స్వర్గంలో కొన్ని జనాలు అక్కడ గడిపాను కదా. ఆ సమయంలోనూ గాంధీవం ధరించినటువంటి ఈ భుజబలం నేను అక్కడ నివాస
కవచాది దైత్యులు, నివాసుడు కవచుడైన దైత్యులు, అక్కడ దేవతల మీద యుద్ధానికి వస్తే ఈ గాంధీవంతోనే అక్కడ యుద్ధం చేసి వాళ్ళ సంహరించి దేవతలకు రక్షణ కలిగించారు కదా. ఇదంతా పరమాత్మ కృపా విశేషం. ఇవాళ అతి పురుషోత్తముడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇంకా మన బంధువు ఆత్మీయుడు ఈ కృష్ణుడే కదా రథం మీద ఉండి సారథ్యం చేసిన కారణం చేతనే ఎదురకుండా సామాన్యుల విష్ణుడు, ద్రోణుడు వీళ్ళందరూ మహామత్స్యాలు, సామాన్యమైన చేపలు కాదా. కురుక్షేత్రం అనేటటువంటి ఆ సముద్రంలో, కురుక్షేత్ర యుద్ధం అనే సముద్రంలో వీళ్ళు పెద్ద పెద్ద దివ్యంగళాలు వీళ్ళందరూ. వీళ్ళు దాటి వెళ్ళడమే విష్ణుడిని ద్రోణుడిని. యపాల కౌరవ సాగరాన్ని దాటాను కదా. బాంధవ కురుబలాభ్యమనంతపాలం ఏకో రథేన సతరే అహమతార్యతత్వం. అంతకు ముందు అడ్డుకున్నటువంటి కౌరవ యోధులు అందరినీ ఓడించి, అంతకుముందు విరాటరాజు కదా అక్కడ గోవులు అపహరించడానికి వాళ్ళు వచ్చారు కదా. అదే కదా నత్తమిసాల సినిమా, అదే మొత్తం మీద అక్కడ ఈయనొక్కడే వెళ్ళాడు. బృహన్నల రథం తోలుకుంటూ కనుక ఉత్తరకుమారుడు మొత్తం మీద ఉత్తరకుమారుడు అయినా వేలంగా జ్ఞాపకం. ఏమి సినిమాలని కళాఖండాలు, ఈ కళాఖండాలు సినిమా అనడానికి లేదు. వేలంగా మాటలు ఇవన్నీ. కనుక విరాటరాజుకి గోవుని సంపద కనుక వీళ్ళు అక్కడ ఉన్నారని అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ వీళ్ళు చంపారు మొత్తం మీద. విరాటరాజు బావమరిది జ్ఞాపకం వాళ్ళు భీముడు చంపాడు. చంపడంలో ఈ 5 మహావీరులు వీళ్ళు ఒకరినొకరు చంపుకోగలి, వేరేవాడు చంపలేడు. అంటే వీళ్ళు అక్కడ ఉన్నారన్నమాట. అందరి పోల్చి మొత్తం మీద ఆ విరాటరాజు యొక్క సంపద అంతా భూ సంపద కనుక ముందు దాన్ని ఆక్రమించేద్దాం. తర్వాత విరాటరాజు యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయి ఈ 5 పడింది. వీళ్ళు ఒకరు ఉంటే వీళ్ళందరూ అక్కడే ఉంటారు కనుక ఏ ఒక్కరిని పట్టుకున్నా మళ్ళీ 12. కానీ మొత్తం మీద రక్షించేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎనడబడి పడిపోతుంది. ఆ తేజస్సు వాడి వేషాలు మాత్రమే తేజస్సు సాగుతుందో లోపల. కానీ పరమాత్మ తేజస్సు నడిపిస్తాడు. కొంతమందికి ఎంతగా మేకప్ వేసుకున్న తేజస్సు అనగదు. రకరకాల తేజస్సును అనిపించేటటువంటి మేకప్లు వేస్తుంది. కొంతమందికి ఎంత మేకప్ వేసుకున్న తేజస్సు రాదు. ఏదో వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. మొత్తం రావాలిగా లోపల నుంచి చెబుతూ ఆ క్షత్రియ తేజస్సు వాళ్ళకు ఉంది. ప్రమాణం అనుసరించి ప్రతిగా మహానుభావుల నుంచి జరిగిన వాళ్ళు. మొత్తం మీద ఆ విరాట్ రాజు భోజనాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించాను లేదా ఒక్కడనే ఎంతమందిని ఎవరు లేరుగా. ఇంతమందిని పడగొట్టానంటే ఆ సమయంలో ఏమైంది? కౌరవుల శిరస్సు ఉన్నటువంటి ఆ మణిమయ కిరీటాన్ని కూడా తీసుకొచ్చాను లేదా. ఉత్తర కుమారుడు భీష్ముడి తల మీద కూడా కిరీటం తీయబోతుంటే చేయగలవాలి. భీష్ముడు ద్రోణాచార్యుల కిరీటం మాత్రం చేయకు. వాళ్ళ గురువులు విజయదశమి నాడే ఆయన బయటకు వచ్చాడు కదా. ఆయన అర్జునుడని తెలిసి విజయదశమి నాడే అక్కడే ఆయుధాలు దాచారుగా. ఆయుధాలు దాస్తే కింద తీయడం ఇవన్నీ కూడా విజయదశమి నాడు. అది అందుకే విజయదశమి, విజయుడు విజయం సాధించిన దశమని విజయం, ఆ విధంగా పేరు. మొత్తం మీద ఇదంతా కూడా పరమాత్మ యొక్క శక్తి వైభవం కదా అన్నగారు. ఇంకా ఈ కౌరవసేన అలాంటి వాడు భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, శల్యుడు, అలాగే ఆ మహాక్షత్రియులు గదావతి నిండు ఉన్నాయి కదా. నా ముందు భాగంలో కూర్చున్నాడు. నాకు ఆనాడు ఏదో అహంకారం అనిపించింది కానీ పార్థసారథిగా నా ముందు కూర్చున్నాడు కదా. కూర్చుని ఆ రథం మీద నా ముందు కూర్చుని ఆ సేనల ముందు నిలబడి మన చూపులతోనే వాళ్ళ యొక్క మహానాయకుల యొక్క ఆయుష్ని, మనోబలాలని, ఉత్సాహాలని, శారీరక బలాన్ని, అస్త్ర కౌశలాన్ని తేజస్సుని కూడా లాగేస్తాడు. కాబట్టి నేను చేయించాను. వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళు ఏదో మంత్రం వేస్తున్నారు, అదే రకరకాల కానీ వాళ్ళలో ఉన్న శక్తిని మొత్తం లాగేస్తున్నారు. లేదనుకోండి వాళ్ళు తక్కువ బలం ఉన్నవాడు, వాళ్ళు సామాన్యులు కదా. వాళ్ళ వల్ల ఎలా చేయించాడు అర్థం పద్ధతిలో ఎక్కువ బలమే అవుతుంది. విన్నారు కనుక ఏమి చేయనట్టు కనిపించినా అంతా చెప్తారు. ఎవరెవరికి ఏ రహస్యాలు ఉన్నాయో అవన్నీ పరమాత్మ తెలుసు. వాడు అన్నింటి బట్టి అనుకున్నాడు ఎంతగా రక్షించేది. అసలు పరమాత్మ యొక్క రక్షణకి, ఆయన యొక్క రక్షణ అపారమైనది అనేదానికి ఉదాహరణ ఏంటంటే మహాభారత యుద్ధంలో పరమాత్మ యొక్క రక్షణ ఇంతగా ఉంది. అంతకన్నా రక్షించడానికి ఏముంది? ఒక మనిషి వాడు ప్రాణాలు కాపాడాడు, వాళ్ళందరికీ రాజ్యాన్ని ఇచ్చాడు, భూభారాన్ని తగ్గించాడు పూర్తిగా. ఆ శారీరక బలాన్ని, ఉత్సాహాన్ని, మనోబలాన్ని అక్కడ శివకేశవ రూపంలో 12వ రోజు రాత్రి అనుకుంటాను యుద్ధమైన తర్వాత అర్జునుడు యాతమనేది ఉపయోగానికి వస్తాడు. నేనైనా ఇంత అర్ధరాత్రి తెల్లారి లేకుండా యుద్ధానికి వెళ్ళాను. లేదా అదే నాకు ధర్మ సందేహం
నేను యుద్ధం చేస్తుంటే ఇది ఒక విచిత్రమైన రూపం, పొగలా ఉంది. పొగ పైన ఒక జటాజూటం కనిపిస్తోంది, త్రిశూలం కనిపిస్తోంది, ఏదో ఒక మెడలో పాము ఉన్నట్టు కనిపిస్తోంది, ఏదో పెద్ద రూపం. నేను ఇలా తిరిగితే అలా తిరుగుతోంది, అది ఇటు తిరిగితే ఇటు తిరుగుతోంది, నాకు ఎదురుకుండానే వస్తుంది. ఎదురుకుండా ఎలాగో పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వెనకాల కనిపిస్తోంది. నేను ఇటు తిరిగితే ఎదురు తిరుగుతుంది. ఎవరంటావు రాత యారు పెట్టాడు కాదు, నువ్వే వదిలిస్తూ ఉంటుంది కదా. శివకేశ్వర మీద రక్షింపబడుతున్నావు. అవుతున్నవాడు ఎవడో అర్థమవుతుంది కానీ పరమశివుడు. పరమశివుడా పితృపక్షంలో ఎందుకున్నాడు? ఆ పక్క ఉండాలి కదా. నీ ముందుని మాధవుడు కేశవుడు, అటు పక్షంలో పరమశివుడు. శివుడు కేశవుడు ఇద్దరు రక్షిస్తున్నాడు. రక్షించాలంటే నా పక్కన ఉండాలి కదా అంటాడు. అదే నీ పక్కన ఉన్నవాడు వాడు పని చేస్తున్నాడు, అవతల పక్కన ఉన్నవాడు వాళ్ళ తేజస్సుని హరించేస్తున్నాడు. వాడు పరుడు కనుక వాళ్ళ శక్తిని హరించేస్తున్నాడు. ఇంకా మిగిలిన బొమ్మలు ఉన్నారే, ఆ బొమ్మల్ని ఈ పరమాత్మ వాళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళు నిజంగా ప్రతి వాడు చావుకి ఒక కారణం ఉంది అక్కడ. ఆ పద్ధతిలోనే వాళ్ళు వస్తారు. ఆ రహస్యాలు తెచ్చిన వాడు నీ ముందున్నాడు. శక్తిని తీసేస్తున్నాడు హరుడు. వాళ్ళు చంపే ఉపాయాలు ఇచ్చి వాళ్ళకి చంపిస్తున్నాడు హరి. హరి హరుల మధ్య వాళ్ళిద్దరు అభిమానం మధ్య ఉన్నవరా, నేను మించిన ధన్యుడు ఎవరు నాకు అర్జున అంటాడు. అదృష్టోదర్శనుడు అర్జునుడు పేరు దర్శనుడు మనం ధన్యులు అవుతాం. అందుకే సంజయుల వారు ఎంత గొప్ప మాట అన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుష్కర అత్ర శ్రీ విజయ పూర్తి. ప్రతి వాళ్ళ ఇళ్లలో కూడా భగవద్గీత రథం యొక్క ఫోటో ఉండి తీరాలి. సంజయుడు ఇంకో మాట కూడా అన్నాడు కదా, నిత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మన. ఆ శ్లోకానికి 5 శ్లోకాలు ముందు పార్థస్య మహాత్మ. పార్థుడికే విశేషణ వాడాడు మహాత్ముడు. పరమాత్మ కోసం వాసుదేవుడు. ఆయన విశేషణ ఎందుకు? సూర్యుడు ప్రకాశిస్తారని చెప్పక్కలే కదా, అలాగే ఆయన ప్రకాశం అనుకోరు. కానీ పార్థుడు మహాత్ముడు. సంవాద నిర్మ మత్సరోషం అద్భుతం రోమహర్షణం అని 18వ చివరిలో పార్థుడు మహాత్ముడు. కాబట్టి ఇంతమంది చదువుకోవడం భగవద్గీత ఇచ్చాడు. ఆయన కొంతమంది మనకు చెందింది పరీక్షిత్తు, పార్థుడు, వీళ్ళందరూ ఈ ద్వారా భాగవతం, ఆయన ద్వారా భగవద్గీత. అందువల్ల శివకేశవుల ఉభయ స్వరూపం మహాభారతంలో పాండవులు విజయాన్ని. ఇది కూడా ఎలా కనిపిస్తుంది కూడా మహాభారతంలో ఉన్న విషయమే. వ్యాసులకి అర్జునుడికి జరిగిన సంవాదం. ఈ విధంగా అపారమైనటువంటి సైన్యాన్ని పరమాత్మ రామహత్య వల్లే వాళ్ళని నిర్వీర్యం చేస్తే మనం జయించినట్టుగా. అందుకే భగవద్గీతలో మాట అన్నాడుగా, ఆ భగవద్గీతలో మాట ఇక్కడ పూర్తి కనిపిస్తుంది. నిమిత్త మాత్రం అని నాది పేరు నీది, అని నాది పేరు నీది స్పష్టంగా ఇక్కడ ఉంది. ప్రత్యేకిత్వా భవిష్యంతి సర్వే ఏవస్థితా ప్రత్యనేకేషు యువతాః తస్మాత్మముత్తిష్ఠ యశో లభస్వ విద్వా శత్రూన్ పుంస్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ. ఇదివరకే నా చేతనే చంపబడిన వాళ్ళందరూ నువ్వు ఒక్కసారి పొందురెడ్డి కనిపించు. నిమిత్తమాత్రం నా సంకల్పంలో వాళ్ళు చచ్చిపోయారు. నువ్వు ఒకసారి చంపినట్టు నటించు, నువ్వు కనిపించు, పేరు నీకు వస్తుంది. నువ్వు నీకు పేరు వస్తే నాకు ఆనందం. పన్నాది పేరు నిమిత్త మాత్రం కదా, అంతగానో ఓవర్ యాక్షన్ అవుతుంది. చెప్పింది సరేనా, చెప్పింది చేసేవనుకో నాకు ప్రీతి మాత్రం ఎందుకనుకో నాకు నీ ఎడల ఆనందం లేకపోతే నేను దుఃఖంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఎడల భగవంతుడికి ఆనందం లేకపోతే అదే మన దుఃఖంగా వస్తుంది. ఎక్కడైనా ఏం కాదు. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలో వేగాలకు లాభం వస్తుందా? అది గుర్తు. మన ఎడల పరమాత్మ ప్రీతి పొందకపోతే మనకు ఆనందం రాదు. పొందాడా మరి వెంటబడి ఆనందం లేదు. ఆనందానికి సీక్రెట్ ఇదే. అదే ధైర్యంగా మాట తప్పగలుగుతున్నాం. భగవంతుడు ప్రపంచంలో అన్నీ పెట్టాడు, ఆనందం మాత్రం పెట్టాడు. అది ఆయన దగ్గర ఆయన వచ్చినట్టుగా బ్రతికేమా తప్పకుండా మనం వస్తున్నాం. ఎవరు దాని పేరే ధర్మం. వీళ్ళు వెంట పడ్డాడా లేదా? ఎందుకు పడ్డాడు? వీడు ఇంతకాలం వీధులు లేదని ఎందుకు పడాలి? ధర్మాన్ని అంటే రాత్రి అంటే వాళ్ళకి అర్థమైంది. ఎన్ని ఆపదల మధ్య ఉన్నా సరే ఏదో దృష్టి మానలేదు. పరమాత్మ నిందించే మాట కూడా అమలేదు. ఎవరు అర్థం చేసుకున్నారు బ్రతుకుని వాళ్ళ జీవితాలను తపస్సులతో పవిత్రం చేసుకుంటారు. అలా భక్తుల్లో అణియమడి ఉన్నారు కనుక పాండవులు అంటే పరమాత్మ అంత ప్రీతి. లేదా మేమత కొడుకులో వాడు బంధువులు కాదు, బంధువులు కాదు పరమాత్మలు పనికిరావు. ఇంకా
ఆ పరమాత్మ యొక్క బాహుఛాయ అంటే ఆ యొక్క బాహువులు ఏవైతే ఉన్నాయో ఆయన బలాన్ని ఆశ్రయించిన కారణం చేస్తే నేను సురక్షితంగా ఉన్నాను కదయా. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, జయద్రథుడు, అవోయ మహావీరుడు, జయద్రథుడు, సామాన్యుడు కాదు, వాసులికుడు, వీళ్ళందరూ కూడా నా మీద చాలా అస్త్రాలు కురిపించారు. అది సాటి లేని మహిమ కలగదు, సందేహం లేదు అందులో. కానీ మళ్ళీ మన పిల్లవాడి పేరు హిరణ్యకశిపుడు సైనికులు అస్త్రశస్త్రాలు ఎలాగైతే ప్రహ్లాదుని స్పృశించలేదు, ఆ మహాయోగుల శస్త్రాలు నేను చేయలేకపోయింది. సరేనా? యద్దోష్ మా ప్రణిహితం గురు భీష్మకర్ణ సప్తృ త్రిగర్తల సైంధవ బాహ్లికాద్యై అస్త్రాణ్య మోహ మహిమాని నిరూపితాని న ఉపస్పృశు నృహరిదాస వివాసురాని. నృహరిదాస అని పదం వాడారు ప్రహ్లాదుడు పేరు ఆయన. నృహరిదాస నృహరిదాసుడు ఎవడు? నరహరి యొక్క దాసుడు. ఆ పిల్లవాడు ఎలాగైతే అసురాణి, హిరణ్యకశిపుడు సైనికులు చాలా శస్త్రాలు వాడారు, అవన్నీ కావచ్చు, కానీ అవన్నీ పిల్లవాడు ఏం చేయగలిగాడు. అలాగే అప్పుడు చెప్తున్నాడు, వాళ్ళందరూ మహావీరులు వేసిన శస్త్రాలు అన్నీ చేయలేకపోయే కారణం ముందు మాట్లాడుతున్నాడు, గుర్తు పెట్టాడు అని అక్కడ కృతజ్ఞత ఆవిష్కరణ అంటారు. ఇంకా ఆ పరమాత్మ యొక్క పాదపద్మాలను భక్తులు ముముక్షులుగా వధిస్తుంటారు కదా, ఆ ప్రభు సర్వనీయంత జాగ్రత్త పట్టుకుని సర్వనీయంత సమస్తాన్ని నియమించే ప్రభు. ఇది సర్వం అంటే నీ వీడా వాడా అక్కడ నన్ను అందరూ. సరే, నేను మందబుద్ధిని కాకపోతే ఆయన సారథిగా చేస్తున్నాను, ఎంత పాపాస్తుంది. ఏదో ఆయన అడిగాడు కానీ ఆయన మర్యాద నేను నిలబెట్టాలి. వచ్చారు వదలో నా పక్కన కూర్చో, మీరు కుర్చీ వేస్తాను అని నాకు సమానమైన స్థానం ఏదో చేయాలి. కానీ పదాలతో తన్నేటువంటి ఆ పనిలో పెట్టాను. ఆ యుద్ధంలో నా గుర్రాలు డెస్టిపోయి కదా అప్పుడప్పుడు అలిసిపోవడం, లేదా నేను రథం వేసి రథం భూమి అప్పుడప్పుడు దిగుతున్నామండి కదా, ఆ సమయంలో నేను చంపించి కదా అందరూ. కానీ ఆ పరమపురుషుడి ప్రభావం చేత వాళ్ళందరూ మోహితులై, నా శత్రువులందరూ మోహితులై ఆయన ప్రభావం చేత నాకు ఏమాత్రం హాని చేయలేదు. అప్పుడు చంపిద్దరు కదా, విషయంలో చంపించు కదా. ఇప్పుడు అర్థమవుతుంది తన శక్తి తనదిగా తెలుసుకున్న శక్తి తనది కాదు. ఇది ఎప్పుడు తెలిస్తే అప్పుడు శక్తిగా కాదు. మనదిగా తెలుసుకున్న శక్తి మనది కాదని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే అది కాస్త శక్తిగా మారుతుంది. లేదా అంతవరకు అది అహంకారం. మంచి మాట దృష్టిలో పెట్టుకుంటే సరే, మనదిగా తెలుసుకున్న శక్తి మనది కాదని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే ఇదంతా కూడా ఆ శక్తి ఎవరిదో వాడికి శక్తిగా మారుతుంది. ఇంకా ఆయన మీద నాకు ఉన్నటువంటి కృష్ణుడికి నా మీద ఉన్నటువంటి ఆధానురాగా అపారాలు ఇవన్నీ ఆ ప్రభువులు నన్ను భగవద్గీతలో చెప్పిన మాట ఇక్కడ వస్తాయి. అప్పుడు మధురంగా చిరునవ్వుతో పార్థ అర్జున పూర్ణందన సఖ అని, ఏ పార్థ ఏ అర్జున సఖ పూర్ణందన ఇది అని నా ఎడ ఆత్మీయత చూపుతుండేవాడు కదా. ఆ పిలుపులు వస్తా తలుచుకుంటుంటే ఇప్పటికీ ఆ కృష్ణుడు నా హృదయాన్ని దోచుకుపోతున్నాడు అనిపిస్తుంది. అందుకేనేమో ఇంతగా తలదించిపోతున్నాను. నా హృదయం నా దగ్గర లేదు. ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఇలా మరణిస్తేనే సంబంధించిన వాళ్ళని దుఃఖితులు అవుతారు కదా. ఇది మనకి సర్వస్వము అయినటువంటి ఆ ప్రభుత్వం, ఆ మాట అక్కడ సర్వస్వము. సర్వస్వం అంటే రాజ్యాలు ఇవన్నీ ఉండొచ్చు, ఇవన్నీ ప్రభు ఇస్తారు. మనం మాట చెప్తున్నది ఎవరి సందర్భంలో చేపకి నీరే సర్వస్వం. చేప లోపల బంధువులు ఉండరా ఉంటారా? నీటిలో భాగంగా చేప నీటిని విడిచిపెడితే ఆ ఉన్నా సరే ప్రయోజనం ఉంటుంది. నీటిలో ఉంటే మిగతా ఉన్నా ఉంటాయి. అందుకే నేను నవ్వులాడగానే చెప్తుంటానే, చేప నమో వెంకటేశ్వరకి వెళ్ళాలంటే నీళ్ళలో ఉంది థియేటర్లోకి వెళ్ళాలి. మనలాగా రోడ్డు మీద వచ్చి థియేటర్లోకి వెళ్ళకూడదు. పెళ్లికి వెళ్ళాలంటే నీళ్ళలోనే వెళ్ళాలి. పిల్లల్ని స్కూల్లో చేర్చాలంటే నీళ్ళలోనే చేయాలి. మాసాలు వెళ్ళాలంటే ఎవరైనా పోతే చూడాలంటే నీళ్ళలోనే. దానికి అన్నీ ఎక్కడ స్నానం వెళ్ళాలంటే నీళ్ళలో. అనుకోని ఒకసారి స్నానం చేద్దాము, అదక్కడే అలా తిరిగి స్నానం అయితే భోజనం చేయాలంటే నీళ్ళలో. అది లేకపోతే ఆ నీరన్నది లేకపోతే దాన్ని బ్రతుకే లేదు. దానికి అదంత సత్యమో మనకు ఇది అంతే సత్యం. కానీ మనం వంట పట్టాలి, ఆయన వంట పట్టాలి. ఈ క్షణంలో వంట పట్టకపోయినా మనకు సర్వస్వం పరమాత్మ. మాట చెప్పండి, ఎక్కడి నుంచి లాక్కొచ్చి దేవుళ్ళు ఎవరు పెట్టేది?
ఆలోచిస్తావా? వెరీ మచ్ బిగినింగ్ గురించి ఆలోచిస్తే అహంకారం పోతుంది. ఎవరైనా అందరూ తపస్సు చేశారు, పరవాడు పుట్టాలి, దేవతీ ఉద్యోగం పరమాత్మ తపస్సు చేశారు. ఇప్పుడు మనకు అన్నవాళ్ళు తపస్సు చేశారు, ఏమో నా గురించి చేయలేదు, మీ గురించి ఏమో వీళ్ళు పుట్టేయడం అనుకుంటున్నారు కూడా కదా. ఎవరు తపస్సు చేస్తాం, మనం చేసామా? కలిసే అంటారు. ఏదో సంపలో ఇద్దరు తెలిసిన వాళ్ళు కలిసేదే కలిసి ఓ 4 రోజులు వస్తారు. పుడితే మాత్రం ప్రేమించాలండి, ప్రేమింప చేస్తున్నాడా? ప్రేమలు నడుస్తున్నాయి. ప్రేమలు నడవకపోతే ప్రతిభ నడుస్తుంది. అవసరాలు తీరుస్తున్నారా? వాళ్ళు మనకి ప్రేమ కలిగేది చేసి అవసరాలు తీరుస్తున్నాడా? ప్రేమలు ఆగిపోతే ఎందుకు ప్రేమించాలి? ఏం బాగుంటుంది అంటే ప్రేమించకపోతే ఏ కోట్లే వేస్తాం. ఆ జడ్జి అంటాడు, నాకే ఇంట్లో పోవాలంటే నీకు 3 వేలు రావాలి, వాడిని ప్రేమించారు. జడ్జి మంచి వాడు దిగొచ్చాడు. ఎందుకు ప్రేమించాలి? ఆ ప్రేమ రూపంలో ఉంటుంది. మనం చూడగానే వాళ్ళ హృదయంలో ఒక ప్రేమ అనే భావం వస్తుందా? అదే పరమాత్మ అంటారు. అది పరమాత్మ నుంచి ఏర్పాటు. లేదనుకోండి ఇంట్లో ఎలా కళ్యాణం అవుతాం? ఒక ఇంట్లో ఉన్నామో 4-5 ఒక ప్రేమ భాషను బంధించిందా లేదా? 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, ఉంటున్నామా లేదా? ఎందుకు ఉండాలి? అదే ప్రారంభం చేసిన ఏర్పాటు. ప్రారంభం పేరుతో పరమాత్మ చేసిన ఏర్పాటు అంటున్నాను. లేదనుకోండి బ్రతుకులే లేవు, రోజు వెళ్ళదు ముందుకి, రాసనలేదు. అందువల్ల ఇతరులకి మన మీద ఏర్పడే ఆ ప్రేమలో భగవంతుడు ప్రేమను చూసుకున్నవాడు సత్యం. ఈ అవగాహనలో ఇళ్లలో బ్రతికితే ఆ ఇల్లు అది ఆశ్రమంతో సమానం. ఇలా బ్రతకమనే చెప్పారు గృహస్థులకి. గృహస్థులు బ్రతకటంలో ఈ అవగాహనలో బ్రతకడం. ఒకరి ఎడలో ఒకరి ప్రేమల్లో భగవంతుడి ప్రేమను చూస్తారు. అంతే కదా. ఇప్పుడు బస్సు ఎక్కినడం ఓ 6 గంటలో 2 గంటలో 4 గంటలు దిగిపోతాం. అలాగే ఈ బ్రతుకులో కూడా దిగిపోయేవాళ్ళు దిగిపోయేవాళ్ళని రాత్రి బస్సు ఏమైంది అయితే కదా చూసారా? మృత్యు చెక్కటం ఇదే హెడ్లైన్. డ్రైవర్ అందరూ పడుకున్నాడు, డ్రైవర్ పడుకున్నాడు, మొత్తం అందరూ జాగ్రత్తగా పడుకున్నాడు. అయితే ఏం చెప్తాం? ఇంకో డ్రైవర్ ఉంటాడు, రెస్ట్ లో ఉండే డ్రైవర్, వాడేమో డిక్కీలో పడుకున్నాడు, ఇంకా లేవక్కలేదు. రోజు పడుకొని లేచిపోతాం అనుకున్నాడు, వాళ్ళు లేవక్కలేదు. ఏది ఎప్పుడు ఎక్స్ట్రా జరుగుతుంది? అందులో మన వాళ్ళు లేరు కనుక మనం నిశ్చింతగా ఉన్నాం. అందులో వాళ్ళు ఎలా ఉన్నారు? ఇక్షణం అమెరికాలో ఒక షూట్ చేస్తారు ఆంధ్ర వాడిని. ఎలా ఎదుర్కొంది వాళ్ళు ఆవిడ లేకపోతే చూస్తారా? పూచిపోట్ల శ్రీనివాస్. ఇప్పటికి అమెరికా అంటే ఇస్తాం. అమెరికాలో వాళ్ళు ఏమైంది అలాగే చూస్తున్న పేపర్లు ఎలా ఉంది. ఇప్పుడు ఆవిడ జీవితం ఏం కనిపిస్తుంది? అర్జునుడి కళ్ళ ముందు ఏది ఉందో అదే. అందువల్ల ఆ పాత్రలోకి ప్రవేశించి చూస్తే ఎవరైనా కష్టాలు ఎవరో తెలుస్తాయి. అందుకు పేపర్ చూడాలి. ఆవిడకి ప్రపంచంలో ఏదైనా ఆనందకర విషయం ఉంటుందా? బ్రతకదాంట్లో చదువుతున్నా ముందుకు వెళుతుంది. అలా వేరే సంగతి. ప్రారంభంతో ఉంటే చదువుతాం వేరే సంగతి. కానీ ఎలా ఉంటుంది ఆవిడ కళ్ళ ముందు ఉంటాయి కానీ. అందువల్ల మన సర్వస్వమైనటువంటి ఆ ప్రభువు ఇవాళ మనం దూరం అయిపోతే మన మనసు ఎంతగా విలగలాడతాయో నేను చెప్పాలా? నేను చాలా తప్పు చేశాను. మా ఇద్దరి మధ్య ఏమాత్రం అరమరికలు లేవు. పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు నేను ఎక్కువ ఆయనతో తిరిగేవాడు. ఎక్కువ ఇద్దరు కలిసిన క్షణాల్లో ఆయనతోనే ఉంటాం. అలాగే అటు ఇటు వెళుతున్నప్పుడు, సరస్వ సల్లాపాల సమయంలో భోజనం చేస్తున్నప్పుడు, ఓయ్ మిత్రమా నువ్వు సత్యచంద్రుడు సుమా అని చెప్పి చాలాసార్లు నేను ఆయనతో వ్యంగ్యంగా అంటుండేవాడిని. చాలా సత్యచంద్రుడు ఓయ్ అని చాలా అంటుండేవాడిని. కానీ మహాత్ముడు ఏనాడు కూడా నా అపరాధాలు ఏవి పట్టించుకోలేదు. ఒక మిత్రుడు మరొక మిత్రుడు దోషాలని, తండ్రి మిత్రుడు తప్పులు ఎలాగైతే క్షమిస్తాడో అలాగే వీడు అందరూ లేచి నా దోషాలన్నింటినీ గ్రహించేవాడు. ఈ సమయంలో ఏమైనా జ్ఞాపకం వస్తుందా భగవద్గీతలో? శ్లోకం చెప్పండి. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ సమయేన వాపి ఇత్యాపహాసార్థమ సత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వాం అహమప్రమేయం పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుగరీయం నత్వస్తమోస్తి అప్రతిజః కుతోన్యః లోకత్రయేపి అప్రతిమః తస్మాత్ ప్రణమ్య ప్రతిధాయకాయం ప్రసాదయే త్వాం అహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ.
ప్రియురాలు తప్పులు ప్రియుడు ఎలా క్షమిస్తాడో అలా క్షమించాడు పరమాత్మ. రాజా ఇంకేం చెప్పాలి, ఆ పురుషోత్తుడు కదా పరమాత్మ, నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆయన గురించి చెప్పుకోండి, నన్ను వదిలిపోయాడు, నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. సరేనా? ఆ సమయంలో ఎవరి బాధ వాళ్ళది, సుఖం ఎవరి సుఖం వాడు. ఒక ఈయన బాధ ఏం చెప్పుకుంటున్నాడు, నాకు మిత్రుడు ప్రియుడు ఆత్మీయుడు, ఇంకేంటి నా ఆత్మయాతడు అని అర్థం. నా ఆత్మయాత అంటే నేనే ఆయన, ఆయనే. సరేనా? ఇవాళ నా హృదయం శూన్యం అయిపోయింది. ఇవాళ జరిగిన ఒక సంగతి చెప్పంటావా? నేను ఇప్పుడు చెప్పిందని మొత్తం నీకు ఒక ముద్దుగా అతుక్కున్నట్టుగా ఉంది. సరేనా? ఇందాక మాట అన్నావు, ఎవరి చేసిన ఓడిపోయేవారు, ఇవాళ ఓడిపోయేవారు చెప్తాను. నేను ద్వారక నుంచి వస్తున్నప్పుడు ఆయన భార్యలు ఉన్నారే, వాళ్ళు హస్తినాపురం తీసుకుంటూ వస్తున్నాను. బహుశా పరమాత్మ వియోగం వల్ల వాళ్ళందరూ కొంతకాలం, ఎందుకంటే ఏమైనా ఇల్లు మారుతారు కదా, అలా ఏమైనా కొంతమంది పరమాత్మ యొక్క భార్యలు కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నంలో వస్తుంటే దారిలో కొంతమంది దుస్తులైనటువంటి కొందరు యాదవ వంశస్థులు ఉన్నారే, వాళ్ళ నా మీద దాడి చేసి ఒక స్త్రీని ఎలాగైతే ఓడిస్తారో అలా ఓడించారు. సరేనా? ఈ స్త్రీలను రక్షించలేకపోయాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇదే గాంధీయం, ఇవే బాణాలు, ఇవే రథం, ఇవే గుర్రాలు. ఆ రోజు ఈ రోజు కనుక్కున్నాను. అర్జునుడు ఆ మహారథుడినే. సరేనా? నా ముందు ఎంతో మంది వీరులు నిలవలేక తలవంచుకున్నారు ఆనాడు. ఏది ఈయన గారు నాకు కూడా ఉన్నప్పుడు. ఇవాళ నా పరిస్థితి ఏమైంది, ఇవాళ పరమాత్మ ఎప్పుడైతే లేడో క్షణంలో ఇవన్నీ చేయగలిగింది. ఇది గాంధీ శక్తి. వాడు వాళ్ళని ఓడించారు లేదా? భస్మంలో వేసినటువంటి ఆహుతుల్ని భస్మం ఎలాగైతే భస్మంలో వేసిన ఆహుతుల్లాగా, ఒక కపటుడి యొక్క సేవల్లాగా, అలాగే ఓసర క్షేత్రంలో వేసిన విత్తనాలలాగా నా ధనుర్బాణాలన్నీ కూడా ఎందుకు పని కాకుండా వాళ్ళ దగ్గర ఓడింపబడ్డానో లేదా, శక్తి మొత్తం పోయింది, దేవుని నా దగ్గర ఏముంది కనుక. ద్వారకా నగరంలో నా బంధుమిత్రులు స్నేహితులు అడిగావు కదా, వాళ్ళు ఏవైతే చెప్తాను నేను, ఆ వంశం మొత్తం నాశనం అయితే వాళ్ళ అందరూ కూడా దుర్వాస మహాముని యొక్క శాపం కారణం చేత మోహదృప్తులైతే వారుని అనేటటువంటి ఒక తార మజిర కాస్త సేవించి మదోన్మత్తులు అయిపోయారు. దాంతో అసలు అప్పటిదాకా వాళ్ళ ఒకరితో ఒకరు పరిచయం లేని వాళ్ళలాగా శత్రుభావం, తీవ్ర శత్రుభావం పొంది పరస్పరం కలహాలతో ముష్టిఘాతాలతో ఎలా చంపుకున్నారండి. అలా చంపుకున్నారు. మొత్తం మీద వంశం మొత్తం పోయింది. 4-5 మీరు అది క్షేమ సమాచారం అడిగాక భారత మొత్తం ఖాళీ అయిపోయింది. 4-5 మీరు ఉన్నారు. వాళ్ళే మోసుకొచ్చింది. అయినా ఈ ప్రపంచం చాలా చమత్కారం ఉందయ్యా. ప్రాణులు ఎవరితో ఒకరు ప్రేమతో అన్యోన్యంగా ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే పోట్లాడుకుంటుంటారు కదా. ఇదంతా కూడా సర్వశక్తివంతులైన భగవంతుడు లేదు తప్ప అన్యం కాదు. ఎలాగైతే ఈ జలచరాలు ఉంటాయి కదా, సముద్రంలో ప్రాణులు, పెద్ద ప్రాణి చిన్న ప్రాణి తింటుంది. బలమైనవి బలం లేని వాటిని చంపేస్తుంటే మనం చూస్తుంటాం కదా. అలాగే బాగా బలం ఉన్నవాళ్ళు, అలాగే బాగా బలం ఉన్నవాళ్ళు ప్రతాపశాలు అనేటువంటి ఎదువంశీల ద్వారా భగవంతుడు ఏం చేశాడంటే ఇతర రాజులు సంహరింపజేశాడు. ఇప్పుడు వేల భారం ఎక్కువైపోయాడు. భూమి వేళని తీసుకోండి, వేళను ఉపయోగించి వాళ్ళ తీయించాడు. అయిపోయింది. మరి వేళ తీసిస్తారు. ముళ్ళు తీస్తే ముళ్ళు ఏం చేస్తాం, రెండింటి దూరం ఎలా పడేస్తామో ఎదువంశీలు కూడా వీళ్ళు లోపల భూమి మీద ఉంటే వీళ్ళు మతంతో ఉన్నారు. వేళ వల్ల మళ్ళీ భూమి భారాన్ని పడి వీళ్ళ తీయించారు. ఆ శాపగ్రస్తులు చేయించి ఇలా తీయించడం. దీని గురించి ఒక శాపం వచ్చింది. గాంధారి శాపం పెట్టిందిగా, ఆ వంశం ఎలాగైతే నాశనం అయింది, నువ్వే ప్రేరకుడివి, ఈ 100 మంది నువ్వే చంపించావు, వాళ్ళేమలేదు ఏడు మీద వచ్చింది. సో ఆవిడ శాపం, అక్కడ పురుష శాపం, 2 కలిపి మొత్తం 50 మంది చెప్పింది. మొత్తం మీద ఆ ఎదువంశీలే వాళ్ళలో వాళ్ళని కలగించుకుని నటించినట్టే ప్రభు పూర్తిగా భూభారం తొలగించుకుంటే ఆయన వచ్చిన మరి పూర్తిస్తున్నాడు. ఆయన ఆయా దేశకాలను అనుసరించి నా శ్రేయస్సు లేనట్టుగా ఉపదేశం చేసేవాడు. అయ్యా నాకు నా హృదయ పాపాన్ని ఎలా చేవాడు, వాటి ఒకసారి స్మరించుకుంటుంటే నాపై ఆయనకున్నటువంటి ఆత్మీయ దేవుడు అర్థమవుతుంది. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తూ నా మనసును అపహరించిపోతున్నాయి. మా తల్లి చెప్పాడు చెప్పి ఏవం చింతయత విష్ణో కృష్ణపాద సరోరుహం. ఈ విధంగా కృష్ణుడు పాదాబ్జాలను అనన్యభక్తితో అత్యంత ప్రేమతో స్మరిస్తున్న కారణం చేత ఆయన చిత్తవృత్తి నిర్మలమైపోయింది. ఆత్మ ప్రశాంతత అందింది అర్జునుడి లోపల నుంచి. నిరంతరం స్వామి యొక్క చరణ కమలాలను ధ్యానిస్తున్నాడు కదా, దానితో భక్తి కాస్త దినదిన ప్రవర్ధమానం అవుతుంది. బుద్ధిలో ఉన్న వికారాలన్నీ కూడా ఆ భక్తి వల్ల బుద్ధిలో వికారాలన్నీ పోతున్నాయి. కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో పరమాత్మ అర్జునుడు చేసినటువంటి గీతోపదేశం ఏదైతే ఉందో అది ఆ సమయంలో
అర్జునుడికి ఇంకా ఆ యుద్ధ వాతావరణం మనసులో ఉన్న కారణం చేత గీతా బోధ పూర్తిగా నిలబడలేదు. కాబట్టి అభిమన్యుడు పోయిన తర్వాత అందుబాటు పెట్టాడు. అది అక్కడే మన నిర్ధారణ అయిపోయింది. భగవద్గీత అర్జునుడిలో నిలబడలేదు. అది ఎంతవరకు పని వచ్చిందంటే యుద్ధం చేయనన్నవాడు ఇష్టంగా యుద్ధం చేయడం ప్రారంభింపజేసేదాకా వచ్చింది. అక్కడ నువ్వు చెప్పిన విధంగా నేను చేస్తాను అన్నాడు కదా, 18 చివరిలోనే యుద్ధం ప్రారంభించాడు. కానీ సమయంలో ఇప్పుడు కూడా మనం ఏదో పెళ్లి ఆడవాళ్ళు కూడా నల్లొచ్చి చెప్పారనుకోండి, ఏమనిపిస్తుంది? బుద్ధిగా ఉన్నాయి. మరో క్షణంలో వీళ్ళని వాళ్ళు చంపుకోవడమా, వాళ్ళు ఏమైనా చంపుకోవడం అనే పద్ధతిలో ఉన్నప్పుడు ఈయన ఆత్మానాత్మ వివేకం చెప్తే బుద్ధి ఎక్కడ. కానీ ఇంకా అర్జునుడు కనుక విన్నాడు ఒకటి, మనం అది కూడా వినాం సందర్భంలో తర్వాత చెప్పే తర్వాత బాగా మీకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయనుకోండి, 7 ముహూర్తాలు అవి రావస్తాను పెడితే ఒకరు కాదు వెళ్ళాలిగా. ఏదన్నా పనులు, ఒక పెళ్లికి మేనత్త అవుతారు, ఒక పెళ్లికి ఏమో అమ్మమ్మ అవుతారు, ఇంకో పెళ్లికి ఏమో మేనత్త కూతురు అవుతారు. ఏదో మొత్తం మీద ఏమంటే అలా మొత్తం మీద పిలుస్తున్నారు కదా, మనకి ఆడే ఉన్నది వాళ్ళు పిలుస్తున్నారు. 8 పెళ్లి కార్డు ఇంట్లో ఉన్నాయనుకోండి, 1, 2, 3, 4, 5 మొత్తం సోమవారం ఇస్తే ఆదివారం రాగవస్తారు. ఆషాఢ మాసం పెట్టేస్తారా, అప్పుడు భారతాల్లో ఉంటాయి. భారతాల్లో ఆషాఢ మాసం పని లేదు, ఇప్పుడు అప్పుడే పుడతారు వాడు ఇది ఆపడానికి. ఈ విధంగా అన్నమాట. మొత్తం మీద ఆ రాజ వ్యవహారాల్లో మునిగిన కారణం చేత అక్కడేమో పరిస్థితి అలా జంజాటంగా ఉంది. తర్వాత రాజ వ్యవహారాల్లో మునిగిపోయాడు, దానివల్ల కృషి పథంలో మరుగు పడిపోయింది. కానీ ఇప్పుడు ఆయన దయవల్ల ఈ గీతోపదేశం మరలా మనసులో ఉంది. అందుకే యుద్ధం అయిన తర్వాత అర్జునుడికి మళ్ళీ ఉత్తరగీత బోధించాడు. మహాభారతంలో ఉత్తరగీత చాలా లోతుగా చాలా భగవద్గీత పోలిసి చాలా లోతైన విషయాలు ఏంటంటే అప్పుడంటే కొంచెం నిదానంగా దగ్గర కూర్చున్నారు కనుక చాలా చెప్పడం జరిగింది. అక్కడ ఆ యుద్ధానికి ఎంత అవసరం అంతగా ఏం చెప్పలేదు భగవద్గీతలో ఉంటుంది. మొత్తం మీద అర్జునుడు విశోకుడయ్యాడు. విశోకో బ్రహ్మ సంపత్య, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి వల్ల మాయావరణం కాస్త తొలగిపోయింది. త్రిగుణాతీత వచ్చేసాడు అర్జునుడు కూడా. మొత్తం మీద ద్వైత భావన కాస్త నశిస్తూ అద్వైత స్థితి కలిగింది. మొత్తం మీద జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందేంత స్థాయి వచ్చేసాడు. మొత్తం ఈ విధంగా పరమాత్మ పరంధామానికి వెళ్ళిపోవడం, విధువంతీలు రూపుమాపడం, ఇవన్నీ కూడా వృత్తాంతాలు ఇవన్నీ విన్నాడు కదా ధర్మరాజు గారు. ఇంకా ఆయన ఒక నిర్ణయానికి వచ్చి స్వర్గారోహణానికి బయలుదేరారు. పరమాత్మ ఉన్నంతకాలం మీరు ఉండండి అంటే దాని అర్థం ఆయన కూడా మీరు బయలుదేరారు. ధర్మరాజు గారు నిర్ణయానికి వచ్చేసాడు. ఎందుకంటే కుంతీదేవి అంత ముందు చెప్పింది కదా పరమాత్మ యొక్క అవతార సమాప్తి ఎలాగో తెలుస్తుంది. తర్వాత అర్జునుడి వల్ల తెలిసినటువంటి యదువంశ నాశనం. కుంతీదేవి కూడా వాస్తవించేమో మొత్తం మీద కృష్ణ నిర్యాణం ఇవన్నీ విషయాలని విన్నాడు. తర్వాత మొత్తం మీద ఆయన హృదయం భక్తిభావంతో నిండిపోయింది. ఇంకా ఆయనకు కూడా ఈ జనన మరణాల సంసార బంధాల నుండి శాశ్వతంగా విసుగు పొందాడు. నిర్వేదం అంటే విసుగు, ఎప్పటికప్పుడు బతుకు విసుగు రావాలి. తర్వాత బ్రతుకులో విసుగు కాదు, బ్రతుకు మీద బ్రతుకులో విసుగు వస్తుంది. 10 నిమిషం మీద వెడ మీద వాళ్ళ మీద ఎండలు పెరిగిపోతే అది కాదు, అంటే ఎండ తగ్గిపోతే బాగుంటాం. బ్రతుకు మీద విసుగు రావాలి. ఇదే ఎండాకాలం ఎప్పటికీ మళ్ళీ మా ఊరుకుంటుంది దాచుకోవడం తిన్నాం వచ్చారు అదే అవే మొహాలు ఉన్నది. ఇవే మళ్ళీ ఎండాకాలం మళ్ళీ ఎంత ఇదేగా సాయం ప్రాతలో చెప్తారు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచతి ఆశావాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం హరణి విరయామిన్యో. రోజు ప్రారంభమవుతుంది సాయం ప్రాతః. ఒక రోజులో ఆలోచిస్తే పగలు రాత్రి. అలాగే ఋతువుల పరంగా శిశిరంలో ఉన్నాం అయిపోయింది. కొద్ది రోజుల్లో వసంతం వస్తుంది. శిశిర వసంతం పునరాయాత విధిగా వస్తుంటే వస్తుందని వెళ్తుంది. కాలహ క్రీడకి కాలం అనే మాయానస్తకి దీని నాట్యాన్ని ఎవరు ఆపలేకపోతుంది. ఏం చేస్తుంది రాజు కాలహ క్రీడకి గచ్చతి ఆయువు. ఇది గమనించడం కష్టం. అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. అందుకే ఆయువు పోతుందని గుర్తింపజేయడానికి ఈ మధ్య మధ్యలో మరణాలు కూడా వెళ్తుండాలి. ఏమన్నా మరణ సన్నివేశాలు వచ్చినట్టు అక్కడ వెళ్ళం. ఎందుకంటే అక్కడ మనం కోల్పోయిన ఆయువు మనం జ్ఞాపకం.
అదొక రాదు. ఆయువు వెళ్ళిపోతున్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రపంచంలో ఎక్కడ ఏదో లేదు మరణం. అందుకే తెలిసిన వాళ్ళు జ్ఞాతులు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అలా వెళ్ళి కూర్చుంటే ఇప్పుడు అక్కడ కూడా మనం చూసాం కదా, ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు కొంతమంది ఈనాడు పేపర్ చదువుతున్నారు. వాళ్ళందరూ అయితే సుమారు 70 దాటున్నారు. వారికి అప్పుడు ఈనాడు పేపర్ ఏం పంపిపోయిందో ఇంకా మేమేదో కొంచెం వైరాగ్యంగా ఉన్నాం. వాళ్ళు ఈనాడు పేపర్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒకడో 4 పేపర్లు పడేస్తారు, ఎమ్మెల్యే కావాలి కానీ ఫ్రీగా వేస్తారు మొత్తం పేపర్ వాళ్ళందరూ. ఆ పేపర్లు పట్టు కూర్చున్నారు ఈ 80 దాటిన నాయకులు అందరూ. ఓహో మోహమా అనిపించింది. చాలా క్రీడకి గచ్చది ఆయువు. వాళ్ళు ఎక్కడ పాపం ఆ ఏడుస్తున్నటువంటి ఆ కొడుకులందరూ వాళ్ళ ధైర్యం చెప్పాలి. వీళ్ళు ఈనాడు పేపర్ పడుతున్నారు. ఎంతగా ఏడుస్తాను కూర్చున్నా గోడ జరపడం కూర్చొచ్చుగా. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాలి. అక్కడ ఈనాడు పేపర్ ఏమిటి ఎక్కడ బాగుంది పేపర్ అయింది పేపర్ దొరుకుతున్నారు గుర్తు ఉండి బండి అక్కడ ఈ శ్లోకం ఉంటుంది. తదపి అయినప్పటికీ ఆశావాయువు నముంచతి, ఆశ్చర్య వాయువు మాత్రం నముంచతి అనగదు కదా ఆ దశలో. ఇలా ఉంటే మొత్తం తిరుమలాజు గారు శాస్త్ర నిర్వేదం పొందాడు. మొత్తం మీద పరమాత్మ పృథ్వీ భారాన్ని తొలగించడానికి మానవ దేహాన్ని స్వీకరించాడుగా. దాని అవసరం తీరడం తిన్నాక చేతులు మాట్లాడతాడు. ముళ్ళును మరొక ముళ్ళుతో తీసి పిమ్మట 2 ముళ్ళు ఎలా దూరం పడేస్తాడో మొత్తం మీద తన యొక్క కృష్ణావతారం అనేది ఒక ముళ్ళు, ఆ ముళ్ళు తీసేస్తాడు. దానితో మొత్తం మీద భూభారం తొలగించడం ముళ్ళు తీసి పడిస్తాడు. అయిపోయిన తర్వాత ఈ ముళ్ళు ఎందుకు కృష్ణావతారం ఆయన దృష్టిలో 2 వస్తాయి. పరమాత్మ ఉండడానికి ఆయనకి రూపం అక్కర్లేదు. రూపం లేకపోతే మనం అర్థం చేసుకోవాలి, వదులుకోవాలి. అది ఆయన రూపం ధరించినట్టు పెద్ద భారం. రూపరహితంగా హాయి ఉన్నామండి. రూపంలో రమ్మంటే ఎలా ఉంటుంది? సరే మనకి రూపాలు పెంచి మనది, అందుకోసం ఆ రూపంలో ఎలా నటిస్తుంటారో కదా. అందుకే ఆయన్ని ఎవరైతే రూపరహితంగా అర్థం చేసుకుంటాడో వాడికి ఆయన చాలా ఇష్టం. ఎందుకంటే రూపరహితంగా అర్థం చేసుకుని ఆయన మనం కండిషన్ చేయం. రూపంగా అర్థం చేసుకుంటూ రా కూర్చో, ఇప్పుడు షోడశ ఉపచారం చేస్తున్నాం అనుకోండి, పిలిస్తే రావాలా, కూర్చోవాలి కదా. మన ఆవాహనం ఉందిగా, ఆవాహనం ఇది కూర్చుకో, ఇది తిను, అలా కూర్చో, ఇలా చేయి, ఇక హారతి కూర్చుకో, చేయి కడుక్కో, మొత్తం ఉపచారాలు ఉన్నాయి లేదా అవన్నీ చేయాలి వద్దా. ఆయనకి అవన్నీ బంధించిపెట్టి ఆయన స్థాయిలో. కానీ మన కోసం అంగీకరిస్తారు, పెద్దవాళ్ళుగా పెట్టారు, ఋషులుగా ఏర్పాటు చేశారు కనుక ఏదో ఋషులు మాట్లాడుతూ వస్తున్నారు కానీ ఆయన క్రమే కదా. నన్నుగా అర్థం చేసుకున్న వాడు ఎంత నాకు ఇష్టం అంటాడు. ఆయనే అర్థం చేసుకోవడం అంటే ఉన్న చోట అనుభవించారు. పరమాత్మ అనుభవించడానికి ఏదో చేయడం కాదు, ఉన్న చోటే పరమాత్మ అనుభవించారు. వాళ్ళు ఏ దశలో ఉన్నా పరమాత్మ అనుభవించారు. ఆయన మన కండిషన్ చేయడం కాదు, ఈ రూపంలో రా, ఆ రూపంగా రా, ఈ రూపంగా అలా ఎదిగితే మనం ఎదిగిస్తారు. అటువంటి వాటిలో పరమాత్మ సేవ ఏమైనా సముద్రాన్ని కండిషన్ చేస్తుందా? నువ్వు నాకు ఎంత అవ్వు, అంత అవ్వు, ఇలా ఉండు, బిందులోకి రా అందా అలాగే ఉంటుంది. అలా పరమాత్మ యొక్క అంతత్వాన్ని అర్థం చేసుకుని దానిలో ధరించలేదు. అప్పుడు పరమాత్మ నాకు ఏ కండిషన్ పెట్టలేదే. మొత్తం మీద ఈ భూభారాన్ని తొలగించి మొత్తం మీద ఆ దేహాన్ని కూడా ఉపసంహరించాడు పరమాత్మ. ఇలాగ పరమాత్మ భక్తిని ముక్తిని ప్రసాదించేవాడు. సుఖప్రదమైనటువంటి ఆయన కథలను పదే పదే వినడం వల్ల మన హృదయాల్లో దృఢమైన శక్తి నెలకొని అవి నిర్మలం అవుతాయి హృదయాలన్నీ. అందువల్ల ఆ పరమ పురుషుడు అవతారం చాలించిన రోజునే భూమి మీద కలియుగం ప్రారంభమైంది. దాంతో మందబుద్ధులు పాపకర్మంలో నిమగ్నమైనట్టు చేసి కలియుగం గురించి చెప్తాం. మొత్తం మీద ధర్మరాజు గారు కలియుగ ప్రభావం అంతా కూడా వ్యాపిస్తుంది, గమనిస్తున్నాడు. ఆయన అంతకుముందు నుంచి గమనిస్తున్నాడు. దేశంలో, నగరంలో, గృహాల్లో, ప్రాణుల్లో లోభము, అసత్యం, మోసం, హింస, ఇవన్నీ ఈ అధర్మ ప్రవృత్తులు ఇవన్నీ తిరిగి కూడా ఆయన గమనించాడు ఆల్రెడీ. ఇంకా మహాప్రస్థానానికి నిర్ణయించాడు. అయిపోయింది. ఈ భూమి మనం ఉన్నామా? ఇప్పటిదాకా పవిత్రత కాపాడుకుంటూ వచ్చాం, అయిపోయింది. పరమాత్మ వెళ్ళిపోయి మనం వెళ్ళిపోవాలంటే కనుక తన మనవడైనటువంటి పరీక్షితుని చతుస్సముద్రాల దాకా వ్యాపించినటువంటి ఆ భూమండలానికి హస్తినాపురంలో పట్టాభిషేకం చేసేసాడు. ఇంకా పరీక్షిత్తు ధర్మరాజులాగా సుగుణాలకు నెలవైన వాడు అలాగే చెప్పాను ఆయన గురించి. అలాగే అక్కడ 4-5 మిగిలారు యాదవ వంశం. అక్కడ ఏం చేయాలి? అక్కడ ద్వారక ప్రాంతంలో ధర్మరాజు గారు అనిరుద్ధుడి యొక్క పౌత్రుడు ఆయన వజ్రనాభుడు. ఆయన వల్లే ద్వారక క్షేత్రం, ఈరోజు ద్వారక ఆలయం ఆయన వల్లే వచ్చిందంట. ఇప్పుడున్నటువంటి ద్వారక ఆలయం వజ్రనాభుడు నిర్మించింది అని నేను విన్నాను. అందువల్ల ఆ వజ్రనాభుడిని
శూరసేన రాజ్యానికి మొదలని రాజధాని కలిగినటువంటి ఆ శూరసేన రాజ్యానికి ఆయన అక్కడ పట్టాభిషేకం చేసేసాడు. మొత్తం మీద ఇప్పుడు ధర్మరాజు గారు సన్యాసం పుట్టుకున్నట్టు అన్ని విధాలా కూడా ధర్మరాజు గారు సమర్థుడు, మొత్తం యజ్ఞయాగాలన్నీ చేశాడు. ఆయన మానసికంగా పవిత్రుడై ఉన్నాడు. ప్రాజాపత్య యజ్ఞాన్ని ఆచరించాడు. ప్రాజాపత్య యజ్ఞం అంటే సన్యాసం పుచ్చుకునే ముందు చేయించి మనకున్న అన్ని రుణాలను కూడా పితృరుణం, దేవరుణం, ఋషి రుణం ఉంటాయి కదా. అంటే ఇంకా పితృదేవతంతో ఏ గారికి ఇంకా సంబంధం లేదు. ఇదో మాట విన్నారో లేదో, ఆయన పిండం ఆయనకితే పెట్టిస్తారు. ఆత్మపిండం పెట్టించి ఇంకా ఆ తరంతో ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా యజ్ఞోపతి దాంతో ఆ కుటుంబంలో ఏం జరిగినా ఎన్ని సంబంధం ఆ ప్రజాపతి యజ్ఞాన్ని చేసి మొత్తం మీద అప్పటిదాకా అగ్నిహోత్రం చేయడం వాళ్ళకి అలవాటు ఉంది కదా. ఆ అగ్నిహోత్రాన్ని తన ఆత్మలో కలిగి అంటే ఇక మీద ఇంకా అగ్నిహోత్ర కర్మ ఉండదు. సన్యాసి అగ్నిహోత్ర కర్మ ఉండదు. గృహస్థికి అగ్నిహోత్ర కర్మ. అగ్నిహోత్ర కర్మ వల్ల అది కోరికలతో సంబంధమైన కర్మ. సన్యాసి కోరికలతో పని ఏంటి? అందువల్ల ఎక్కడితో అగ్నిహోత్ర కర్మకి పూర్ణమస్తారు, అన్నిటికీ పూర్ణమస్తారు. అది వేరే జీవితం. అది సరేనా. మొత్తం మీద గృహస్థాశ్రమ ధర్మాల్లోంచి విముక్తులని సన్యాసం చెప్తున్నాడు ఆయన. ధర్మరాజు గారి వస్త్రాలు, ఆభరణాలు అన్నీ కూడా విడిచిపెట్టాలి, అన్ని విడిచిపెట్టాలి. మమతాహంకారం రహితుడైపోయాడు. మమకారం లేదు, అహంకారం లేదు. సంసార బంధాలన్నీ విడిచిపెట్టేశాడు. మొత్తం మీద ఇది ఎలా చూడండి, ఎలా చాలా సంస్కారంగా చెప్పాడు. ఎలా అయితే పరమాత్మ నుంచి సృష్టి వచ్చిందో ఒకదానికి మరొకటి ధర్మరాజు గారు ఆయన విషయంలో ఈ నుంచి మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళారు, మళ్ళీ పరమాత్మ ఒకటైతే అది ఎలాగ చెప్తారు. ముందు అంటే ఇది చెప్పుకుందాం, అప్పుడు ఇది నేను తెలుసుకోవాలి. ముందు ఆ ఏకమైనటువంటి పరమాత్మ నుండి రెండు ప్రకృతులు బయలుదేరాయి. ఒకటి అపరాప్రకృతి, రెండు పరాప్రకృతి. ఆ పరాప్రకృతి జీవాత్మ మనం, అపరాప్రకృతి ఈ మ్యాటర్ పంచమహాభూతాలు మనస్సు విగ్రహంకార భగవద్గీత చేస్తారు. ఈ రెండింటి ఈ అపరాప్రకృతి పరాప్రకృతిని డామినేట్ చేసి అంటే దాని అర్థం మనం వెళ్ళి మ్యాటర్తో ఐడెంటిఫై చేస్తాం. ఆ త్రిగుణాత్మకమైనటువంటి అపరాప్రకృతి చాలా సందర్భాలు చెప్పాను కదా. ఇనప గుండుని అగ్నిలో కాలిస్తే అగ్ని రంగు ఇనప గుండు అంటుకున్నట్టు కనిపిస్తుంది కదా. అలాగా ఆ అపరాప్రకృతి యొక్క డామినేషన్ వల్ల మన స్వరూపం మరిచిపోయి దానిలో భాగమైనటువంటి ఈ దేహేంద్రియ ప్రాణం మనం అనుకుంటున్నాం కదా, భ్రాంతిలో పడ్డాం కదా. అగ్ని చిత్రం మొత్తం మీద కేవల పరబ్రహ్మం నుండి ఈ రెండు ప్రకృతులు బయటకు వస్తే ఈ రెండు ప్రకృతుల యొక్క ఈ సామ్యం వల్ల ఈ గుణాలు ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ అపరాప్రకృతి త్రిగుణాత్మికం. ఆ త్రిగుణాత్మకమైనటువంటి ఆ ప్రకృతితో దాని మోహంలో పడిపోయి దానివల్ల తయారైనటువంటి ఈ పాంచభౌతిక శరీరాన్ని నేను అనుకోవడం అనే దుస్తులు పట్టడం లేదా స్థూల సంబంధం లేదు, స్థూల దేశంతో సంబంధం ఏర్పడింది. అలాగే మనసుతో సంబంధం, మనసు కూడా దానిలో భాగమే. సూక్ష్మ దేశంతో సంబంధం, అసలు అజ్ఞానం ఎలాగో ఉంది. కారణ దేహంతో సంబంధం, మూడు దేహాలకి బొద్దులు వేయటం. ఈ మూడు దేహాల భద్రం అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని నడుపుకోవాలని ప్రాణం కావాలా, ప్రాణం యొక్క కస్టడీలోకి వచ్చేస్తాం. చూడండి ఎక్కడి నుంచి ఎలా మనం కాని దాన్ని కస్టడీలోకి ఎలా వచ్చేస్తాము. అజ్ఞానం కస్టడీలోకి వచ్చేస్తాం, మైండ్ కస్టడీలోకి వచ్చాం, ఈ ఫిజికల్ బాడీ కస్టడీలోకి వచ్చాం. దీన్ని నడుపుకోవాలంటే ప్రాణం కావాలి. ఈ ప్రాణం 5 ప్రాణాలు రూపమైంది. ప్రాణ అపాన ఉదాన సమాన, ప్రాణ అపాన ప్రాణోపాన ఉదాన యాన సమాన 5 ప్రాణాల రూపమైనది ఈ మహాప్రాణం. ప్రాణం యొక్క కస్టడీలోకి వచ్చేస్తాం. అంటే ప్రాణం లేకుండా ఉందని అంటున్నాను కదా. ఎంత నిజమైనది. ప్రాణం దేహాన్ని నాస్తారు కానీ దాని అదుపులోకి వచ్చేస్తామా, దాని చెప్పుదలోకి వచ్చామా, అక్కడి నుంచి ఎలా వచ్చేస్తాం. ప్రాణం ఉంటే వాక్కు నడుస్తుంది. వాక్కు యొక్క కస్టడీలోకి వచ్చేస్తాం, అంటే అదుపాధ్యంలోకి వచ్చేస్తాం. అక్కడి నుంచి ఇంద్రియాల కస్టడీలోకి వచ్చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాం, ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ సర్వరాజు గారు వచ్చేస్తాం. ఆయన ఏం చేసి ఇప్పుడు రివర్స్లో వాడాడు, చేరుకోవచ్చు. బ్రాహ్మణేశ్వరుడు బ్రాహ్మణ కోసం ఏం చేశాడు, వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలని మనసులోకి లాగేశాడు. మనస్సులో ముఖ్య ప్రాణంలోకి లాగేశాడు. ప్రాణవాయువులో ప్రాణ అపాన ఉదాన సమాన 5 పనిచేస్తుంది. ఆ ముఖ్య ప్రాణంలోకి లాగేశాడు మనస్సుని. ఎందుకంటే ప్రాణం ఉంటేనే మనసు పనిచేస్తుంది. మనసుకి ప్రాణం ఇంకొకటే దీని వెనక లాగేశాడు. అక్కడి నుంచి ఆ మనస్సుని దేహానికి మృత్యువు తీసుకొచ్చేటటువంటి సన్నివేశం ఏదైతే ఉందో, అంటే మృత్యువుకి లోబడకుండా ఉండేటటువంటి శక్తి. అంటే మృత్యు వచ్చినా సరే
తను ఏమాత్రం ఆ మృత్యువు చేత కబళింపబడకుండా తనంటే ఆత్మ అయిన తాను మృత్యు ప్రభావం తన మీద లేకుండా ఉండేటటువంటి స్థితిలోకి ఆ మనసులో లాక్కొచ్చేట. అంటే ఈ క్షణం మృత్యు వచ్చినా మృత్యు నాకు కాదు రమణ మహర్షి వచ్చాడు ఇలా వెనక్కి వెళ్ళాడు. అక్కడి నుంచి ఈ త్రిగుణాత్మక ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని సాక్షిగా చూడటం ప్రారంభించాడు. అయిపోయింది, నేను ఇది కాదు నాకు అర్థమైంది. ఇదేదో లోపల అనుకోవడం కాదు, స్థితిలో అలా ఒకటి ఒకటి అలా వెళ్తుంది. ఎంత పవిత్రుడో చూడండి, ఎంత మహాత్ముడు కాబట్టి అవన్నీ ఎలా చేయగలిగాడు కదా. ఆ విధంగా ఒక మీద పాంచభౌతిక శరీరం, మనస్సు, అజ్ఞానం వీటిని సాక్షిగా చూడడం ప్రారంభించాడు. తన ఆత్మస్థితిలో ఉన్నాడు. ఆత్మ అయిన దాని పరమాత్మలోకి ఐక్యమైపోయింది. సిద్ధంగా ఉండటం ఎలా కింద పడిపోయామో అలా పైకి బ్రాహ్మణుడు సిద్ధంగా ఉన్నట్ట. నారవస్త్రాలు ధరించాడు. ఈ దేహానికి ముచ్చట్లే ఉన్నాయి, నారవస్త్రాలు ధరించాడు. అన్నపాదాలను విడిచిపెట్టించాడు. మౌనం వహించాడు. కేశాన్ని కాస్త విరబోసుకున్నాడు. ఇప్పటిదాకా అందంగా దూకుంటే మోహం ఉందని అర్థం. అది ఎలా ఉంటుందో విడిచిపెడితే అంతే. చూడటానికి దేవుళ్ళ కనిపిస్తున్నాడు, ఉన్మత్తుల్లా కనిపిస్తున్నాడు. ఇంకా నిరపేక్షుడు. ఎవరేం మాట్లాడుతున్నారు, చెవిటివాడు ఎలాగైతే మాట్లాడుతున్నా తెలియదు, అవతల వాళ్ళ మాటల మీద అపేక్ష లేదు. ఎవరు మాట్లాడితే అంతా మాట్లాడిపోతాను. ఎవరి మాటలు ఆలోచించట్లేదు. ఇంట్లోంచి బయట పడిపోయాడు. హృదయంలో పరబ్రహ్మం ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పరబ్రహ్మం పొందిన వాళ్ళ పునర్జన్మ ఉన్నదిగా అటువంటి బ్రాహ్మణుని పొంది పూర్వ మహాత్ములాగే వెళ్ళినటువంటి ఉత్తర విషయంలో ప్రయాణం చేశాడు. సుఖబ్రహ్మ కూడా ఉత్తరమైపోయింటే హరి హిమాలయాలు హరిభూమి కదా, హరిద్వార్ ఆ ప్రాంతం అయితే మనకి అది దేవతా భూమి అటువైపు ప్రయాణం చేసే మహాత్ముడు. మొత్తం మీద సోదరులు ఉన్నారు కదా, భీమార్జున నకల సహదేవులు, వాళ్ళు కూడా ఈ కలియుగ ప్రభావాన్ని చూశారు. వాళ్ళను కలియుగ ప్రభావం జనులందరూ అధర్మ ప్రవర్తన అయిపోతున్నారు. వాళ్ళు కూడా కృష్ణ చరణాలయంగా ప్రాప్తి కోసం అన్నగారు అనుసరించారు. వాళ్ళు కూడా సరేనా. ఇంకా మొత్తం మీద పాండవులు వాళ్ళ జీవితకాలంలో విద్యుత్ ధర్మాన్ని పూర్తిగా పాటించారు. ధర్మాచరణలో ఎక్కడ లోపం లేదు. ఇంకా అంతిమ లక్ష్యం అదే బ్రతుకున్నంతకాలం కర్తవ్య నిర్వహణ, బ్రతుకు చివరిలో పరమాత్మ యొక్క ప్రాప్తికి సంబంధించిన ఆలోచించడానికి వానప్రస్థాశ్రమం అందించారు. అంతకుముందు అనివార్యం తీరిపోతే వానప్రస్థ రూపంలోనూ చేయవలసింది భగవంతుని ఆలోచన. ఇంకా కింద తరాల వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళ ఆలోచన వాళ్ళు పొందుతారు. వాళ్ళ ప్రవర్తన వాళ్ళు బ్రతుకుతారు. అవసరానికి సలహాలు ఇవ్వచ్చు కానీ ప్రతిదానికి కరివేపాకు పొద్దు మీద అన్నింటిలో తలతో ఒప్పుకోవడం వాళ్ళు కరివేపాకులు కూడా మనకంటే పొద్దు మీద ఉంటుంది. తల దూరిస్తే ఇంత దూరిస్తే అంత అవుతుంది. ఎంతగా వేరే ఉంటే అంతగా మర్యాద లేదు. బుద్ధి గాలి అవ్వాలి కదా, బుద్ధి గాలి అయితే తర్వాత విషయం వెళ్ళదు. అందుకు వానప్రస్థం. ఎంపీ యువర్ బ్రెయిన్ థింక్ అది వానప్రస్థం. విషయంత లేదంటే వీటితో పూర్తిగా ఎంపీ చేయాలి. అదృష్టం మామూలు ఎవరైనా తక్కువ జరిగితే అక్కడ జ్ఞానం అయిపోతుంది. ఆ వానప్రస్థానం సెకండ్ చాలా ఇంపార్టెంట్ జీవితానికి. ఎందుకంటే ఇంకా తెల్లారిపోతున్న జీవితం. దానికన్నా అందంగా వానప్రస్థం నడిస్తే రాబోయే దేహానికి ఒక ఉత్తమ సంస్కారం జ్ఞానం కలిగింది. అది ఓకే లేదనుకోండి. ఇప్పుడు జూన్ నుంచి చదివిన చదవకపోయినా పరీక్ష కొన్ని నెల అయినప్పుడే చదవాలొద్దా? ఏమో ఆ చదివిన 10 దర్శనాలు వస్తే జూన్ నుంచి చదివాడు పాస్ అవుతాడు. అది నేను 40 రోజులంటే వానప్రస్థం. ఇంకా నెల అయితే గోవిందా గోవిందా గోవిందా. మరి అప్పుడు కూడా మేము సినిమాలకు వెళ్ళొస్తామంటే పాస్ అయ్యే కావాలి లేదు అర్థం. వాళ్ళని ఇంటర్మీడియట్ పరీక్షలు జ్ఞాపకం మొత్తం మీద అది. ఇప్పుడు పరీక్షలు విద్యార్థులకు వద్దు, తల్లిదండ్రులకు వద్దు, కాలేజీలు కాపలా ఒక నగరాల నుంచి రావాలి. ఇక్కడ పిల్లలు స్కూళ్ళు ఏ పద్ధతి వాడి ఇక్కడ స్కూల్ ఇస్తారు సెంటర్. ఆ రామాయణ దగ్గర ఆ కాలేజీ దగ్గర అలా గొడుగులు పడి నిలబడ్డారు. అది చదువుతుంది ఇంతమంది వాళ్ళు లోపగానే అయిందని అప్పటికి కాలేజీ గర్భబుద్ధిలాగా ఆలోచిస్తుంది. ఓ కాలేజీలు కదా వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్షలు పంపుతారు నిలబడి మొత్తం వెళ్ళి 11 పరీక్షలు రోజు రావాలి వెళ్ళాలి. పరిస్థితి వీళ్ళకి ఎండలో పరీక్ష వాళ్ళకి ఏమైనా వాళ్ళు ఏదో ఉద్దేశాలు కలిగారు, వీడు మాత్రం భయం అవుతుంది. పిల్లలు ఒకరిని పంపించలేరు. ఇలా ఉంటాయి మరి. మొత్తం మీద వీళ్ళందరూ కూడా అంతిమ ప్రాప్తి, ఇంటికి లక్ష్యమైనటువంటి ముక్తి ప్రాప్తి కోసం మనస్సులో పరమాత్మ యొక్క పాదారంగాలను ధ్యానిస్తూ ఆ మనస్సుని పరమాత్మ అందే నిలబెట్టారు. మొత్తం మీద వాళ్ళ బుద్ధులు నిర్మలమైపోయి ఏకీభావాన్ని పొంది వీళ్ళందరూ వైకుంఠపదాన్ని పొందారు. భాగవత నిర్ణయం
కానీ భక్తి ప్రభావం చేత వాళ్ళ అంతఃకరణాలు పూర్తిగా అంటే విషయాలలో అయినటువంటి వాళ్ళు వైకుంఠపదాన్ని పొందలేరు. కానీ వీళ్ళ భక్తి ప్రభావం చేత అంతఃకరణాలు పవిత్రమైతే చక్కగా వీళ్ళు పరమాత్మ యొక్క ప్రాప్తి పొందేశారు. వీళ్ళ విషయంలో ఏ సందేహం లేదు. సరే ఈ విదురుడు సహజంగానే మహానుభావుడు జితేంద్రుడు, ఎప్పుడు పరమాత్మ ధ్యానంలో ఉంటాడు కదా ఆయన. అటువంటి వాడు అక్కడ మిత్రుడు ఆ సమయంలో ప్రభాస తీర్థంలో ఉన్నట్ట. ప్రభాస తీర్థంలో అక్కడ తన శరీరాన్ని ఆయన విడిచిపెట్టడం జరిగింది. ఎలాగ యమధర్మరాజు గారి అవతారమే కనుక ఆయన మళ్ళీ ఆయన యొక్క సంయమనీపురము, యముడికి రాజధాని పేరు సంయమనీపురము. ఆ సంయమనీపురానికి ఆయన మళ్ళీ ఆయన స్థానానికి ఆయన వెళ్ళాడు. ద్రౌపది కూడా పాండవులందరూ ఇంకే వెళ్ళారు. అయిపోయింది, వీళ్ళకి ఇంకే దేహాల వ్యామోహం పోయిందని ఆ మహాదేవికి అర్థమైంది. ఆవిడ ప్రగాఢమైన భక్తిభావం చేత వాసుదేవుడికి స్మరిస్తూ ఆవిడ కూడా భగవంతుని చేరుతుంది. మొత్తం మీద భగవంతుడికి ఇలాగ ప్రీతమ భక్తులైనటువంటి పాండవులు యొక్క మహాప్రస్థానం గురించినటువంటి మహాప్రస్థానం సంబంధించిన ఈ పరమ పవిత్రము శుభప్రదమైనటువంటి వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్నవాళ్ళు తప్పగా భగవద్భక్తులు పొంది మోక్షం పొందుతారనేది చాలా ఉన్నాయి. ఆ సౌభాగ్యానికి ఇవాళ మనం పాత్రులమయ్యం. ఇప్పుడు జరండి పరిస్థితులు గడుపుని మొత్తం ఉంటాం. 16వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. సరే, పాండవుల మహాప్రస్థానం అనంతరం ఉన్నాడు కదా మహానుభుడు పరిస్థితి మహారాజు పరమభాగవత వస్తుంది. బ్రాహ్మణోత్తముల యొక్క ఉపదేశాలను అనుసరించి భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఎలాగైతే ఆయన పుట్టిన సమయంలో జ్యోతిష్యులు ఎలాగైతే చెప్పారో ఆ సహజ గుణాలన్నీ ఆయన గారిలో పుట్టి కనిపిస్తున్నాయి. ఆయన గారు తన మేనమామైనటువంటి ఉత్తరుడి యొక్క కుమార్తె ఇరావతి అనే ఆవిడని కాస్త వివాహం చేసుకున్నాడు. జనమేజయుడు అనేది మొత్తం 4 కుమారులు పుట్టారు ఆయనకి. కృపాచార్యుడిని ప్రధానాచార్యుడిగా పెట్టుకుని గంగా నదీ తీరంలో 3 అశ్వమేధాలు చేసే తాతగారులకి సరే బ్రాహ్మణోత్తములకి దక్షిణలని చాలా విరివిగా ఇచ్చాడైనా. ఆ యజ్ఞంలో పవిత్రులందరూ కూడా దేవతలు ప్రత్యక్ష దేహాలతో వచ్చారు. ఎలాగైతే రాముడు పుట్టబోతున్న సమయంలో దశరథ మహారాజు గారు చేసినటువంటి పుత్రకామేష్టికి దేవతలు స్వయంగా వచ్చారు. మిగతా వాటికి వస్తారు కానీ దేహాలతో కనిపించారు. అక్కడ దేహాలతో కనిపించారు. ఆ సమయంలోనే రావణాసుడు వల్ల అందరూ వచ్చి బ్రహ్మగారు కూడా వచ్చారు. రావణాసుడు వల్ల వాళ్ళు పడుతున్న బాధలన్నీ కూడా బ్రహ్మగారికి ఆ సమయంలో చెప్పడం జరిగితే అప్పుడు ఆ సమయంలో మహావిష్ణువు అక్కడ ఆవిర్భవించి నేనే పుట్టబోతున్నాను దశరథ మహారాజు గారికి రాముడుగా అని అక్కడ చెప్పడం జరిగింది. అదే అక్కడ రామాయణం. మొత్తం మీద పరిస్థితి గారు ఇలాగా దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో కలిపురుషుడు గారు ఒక శూద్రవేషం ధరించి రాజవేషం ధరించి రాజులా కనిపిస్తున్నాడు. కానీ ఒక సాగుబోతు వాడు వేస్తున్నా ఒక నానా విభక్తంగా ఉంది. ఒక రూపం ఒక ఆవుని ఎద్దుని కాలుతో తంతున్నాడు. అది లక్ష్మీ మహారాజు గారు కంటిలో పడింది. దాంతో వెంటనే వాడిని బలంతో వాడిని పట్టుకున్నారు. బల ప్రయోగించుకుని పట్టుకుని ఎవరు రాను అడిగారు. సౌనుకుల వారు చెప్తున్నారు, ఈ దిగ్విజయ యాత్ర చేస్తున్న సమయంలో సౌనుకుడు అడిగాడు. ఆయన పరీక్షణ మహారాజు కలిపురుషుడు ఎందుకు సంహరించలేదు, శిక్షించి మాత్రం ఎదురు విడిచిపెట్టాడు. ఇది రాజు వేషంలో ఉన్నప్పటికీ కూడా ఆ గోవుని కాలుతో తల్లిన వాడు దుర్మార్గుడే కదా. సరేనా అని అడిగి ఈ సందేశం ఏమంటే ఇప్పుడు ఈ ప్రసంగం కృష్ణుడి లీలలతో కానీ కూడి లేదా ఏంటి? ఒకవేళ కనుక భగవత్ సంబంధ లీలలతో కనుక ఈ విషయం కూడి లేకపోతే మీరు విడిచిపెట్టింది చెప్పండి. ఎందుకంటే కమ్ముకోవడాలు కొట్టుకోవడాలు పన్నుకోవడాలు కదా ఇవన్నీ కొంచెం రాజకీయంగా ఉంది విషయం కనుక. రాజకీయంగా ఉందన కానీ ఇందులో పరమాత్మ యొక్క లీలలకు ఏమైనా ప్రాధాన్యత లేదా, కృష్ణుడికి ఇందులో ప్రాధాన్యత లేదా, లేకపోతే కనుక విడిచిపెట్టింది. ఎందుకంటే ఆ ప్రభువుకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది అంటే భగవంతుడికి సంబంధించిన విషయం కాకపోయినా, మహాత్ములకు సంబంధించిన విషయం కాకపోయినా అది మనం చర్చించకూడదు, మేము అడగకూడదు, మిమ్మల్ని మేము బలవంత పెట్టకూడదు. సరే, వాళ్ళకి సంబంధించిన విషయం అయితే కనుక తప్పకుండా మీరు నాకు వివరించాలి. అడగడం అలా ఉంటాం. అంటే భగవత్ సంబంధ విషయం అయితే మేము వింటాం, నిజం వింటాం అని వాళ్ళ ఉత్తులకు చెప్పారు. ఆయన కూడా ప్రజలు ఇవ్వలేదు, సాయి థ్యాంక్ చేశారు. ఈ ఇతర వ్యక్త ప్రసంగాల వల్ల ఆయుక్షణమే కానీ మీరు ప్రయోజనం ఉంటుంది కదా. సరే, ఆయన సామాన్యుడు అనుకోండి పరిస్థితులు ఆయన గురించి అడగడం ఎందుకు, మీకు టైం వేసి మాట్లాడండి. ఆయనలో ఆ భగవద్ విభూతి ఉంది కనుక ఆయన గురించి మేము అడుగుతున్నాం. కానీ ఇక్కడ ఎంతైనా సరే ఒక నిగ్రహించడం, కొట్టుకోవడం, బంధించడం ఇవన్నీ ఉన్నాయి కనుక రాజస్వ అంశాలు కనుక ఇవి కూడా వీటిలో కూడా భగవత్ స్పర్శ ఉంటే చెప్పండి. లేదో ఇక్కడ మానవుల ఆయుర్దాయం చాలా అల్పం కదా. మహాత్మ అందరూ మృత్యుముఖంలోనే ఉన్నాం అందరూ. అయితే మోక్షం కోరే వారి కోసం నేను యజ్ఞం ప్రారంభించాను. ఈ యజ్ఞంలో ఒక భాగంగా నిర్వహింపబడుతున్న ఒక కర్మ శామిత్ర కర్మ. ఆ శామిత్ర కర్మ కోసం యమధర్మరాజు గారు ఇక్కడ ఆహ్వానించారు.
యమధర్మరాజు గారు ఇక్కడ ఉండేంత వరకు ఈ కథాశ్రవణం చేసేవాళ్ళు ఎవరికి బాగుంటుంది. ఇది అదృష్టం కదా. అందువల్ల మానవులందరూ హాయిగా భగవంతుడు లీలా కథామృతాన్ని గురువులేటటువంటి అవకాశం జరుగుతుంది కనుక అందుకే మహర్షి ఇక్కడికి ముత్యాలను ఆహ్వానించారు. ఈ మళ్ళీ కూడా ఆయన స్థానం వెళ్ళేదానికి ఇక్కడ ఉన్నవాళ్ళ వారికి ప్రాణం వెళ్ళిపోయే అవకాశం లేదు. ఇంకా అల్పాయుష్కులు మందబుద్ధులైనటువంటి విషయాలు ఉన్నారే వాళ్ళ యొక్క ఆయుష్ వ్యర్థంగానే గడిచిపోతుందండి. రాత్రి నిద్రలో పోతుంది, కథలు వ్యర్థమైన కర్మంలో పోతుంది. మేము ఆ అదృష్టం బాగుంది ఈ సమస్యలు కూర్చోగలిగాము. భగవద్ విషయం అయితే నాకు చెప్పకరా స్వస్థానం ఆ ప్రాణం పోలేదు కదా, ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు అని ఏదో మొత్తం మీద అంటే ప్రాణం ఎప్పుడైనా పోయే అవకాశం ఉంది. ప్రాణం విడిచిపెట్టేలోపు ఎంత ఇదైతే అంత భగవత్ కథ వినాలనే తప్పని వినియాలి వినియాలి వినియాలి. అందుకే పృథు చక్రవర్తి మహానుభావుడు ఆయన గురించి మనం చెప్పుకున్నాం అనుకున్నాం. ఆయన పరమాత్మ అడిగాడు, నాకు దేహం నిండా చెవులు పెట్టు, రెండు చెవులు రాష్ట్రంలో తెలుస్తున్నా, దేహం నిండా చెవులు పెడితే అప్పుడు ఎటువైపు నుంచి భగవత్ కథ వచ్చినా నా చెవుల్లో పెట్టుకోవాలి. అంటే దాని అర్థం అంత శ్రమణ శక్తి అంతగా నీ గురించి వినిపించు. ఆయనకున్న తపన అంత అర్థమే. చెవు వింటూ ఉంటే ప్రాణం పోతే, వింటూ ఉంటే ప్రాణం పోలే గ్యారంటీ ఉంది. ప్రాణం పోలే గ్యారంటీ ఉంది. 2 దినాలు గడుపుతే అది ఆ పాడుకుది వాళ్ళకి లేదు, వాళ్ళకి లేదు కనుక మీ ద్వారా ఎంత వివేకం తెలియాలి. అది ఆ భావం ఆయనలో కనిపిస్తుంది. మనకు సుధాచార్యుల వారు అంటున్నాక పరీక్షిత్తు ఆయన కురుజాంగల్ అన్న దేశాన్ని చక్రవర్తి ఉన్న సమయంలో సేన ద్వారా ఒక మాట విన్నట్ట. తన వల్ల రాజ్యం సురక్షితంగా ఉంది కానీ కలిపుట్టుడు ప్రవేశించేదని సేన ద్వారా నాకు తెలిసింది. మొదట్లో కొంచెం విచారం కలిగింది కానీ తర్వాత ఆనందించట్టు వీడిని యుద్ధం చేసి వీడు చేయిస్తాం. ఎందుకంటే రాజులకి యుద్ధకాంక్ష ఉంటుంది కనుక వాడిని ఎందుకు కలిపుట్టుని గ్రహించి పేరు వస్తుంది కదా. మొత్తం మీద వాడిని పట్టుకోవడానికి ఈయన గారు ధనుర్బాణాన్ని పట్టుకున్నట్ట. ఓ బ్రహ్మాండమైనటువంటి శ్యామవర్ణ 9 అశ్వాలు సింహధ్వజం వీటికి అలంకరించిన రథాన్ని పట్టుకుని మహానుభావుడు వాడి మీద యుద్ధం కోసం నగరం నుంచి బయలుదేరాడు. చతురంగ బలాలు కూడా ఆయన కూడా వెళ్ళే మొత్తం మీద దారిలో వెళ్తూ భద్రాశ్వం, కేతుమాలం, భారతం, ఉత్తర కురు రాజ్యాలు, కింపురుషం మొదలైన రాజ్యాలన్నీ కూడా జయించుకు వెళ్ళాడు. ఆ రాజుల నుండి కప్పాలు కట్టించుకున్నాడు, ట్యాక్సులు అవన్నీ. మొత్తం మీద ఆ దేశాలంతటా కూడా ఎక్కడికి వెళుతున్నా తన పూర్వీకుల గురించి వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ పూర్వీకులు మహానుభావులయ్యా, మీ తాతగారులు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పూర్వులైనటువంటి మహాత్ముల కీర్తి ప్రదర్శనల గురించి వినే అవకాశం కలిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే కృష్ణ పరమాత్మ యొక్క మహిమే అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎంతగా రక్షించాడు మీ వాడిన పరమాత్మ అని చెప్తుంటే పరమాత్మని ఇంకా భక్తి పెరుగుతుంది. పుట్టుకతోనే ఈయనే రక్షింపబడ్డాడు. ఎవరో ఎందుకు గర్భంలో ఉండగానే ఈయనగా రక్షించాడు. మొత్తం మీద ఆ పరమాత్మ అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్ర జ్వాలలోంచి తను రక్షించిన విషయాన్ని, అలాగే నిరువంశీని పాండవులకి మధ్యలో ఉన్నటువంటి స్నేహబంధాలు, అలాగే పాండవులకి కృష్ణుడైనటువంటి ప్రగాఢమైన భక్తి, వీటన్నిటి గురించి కూడా ఆనోట ఈయన వెళుతున్న రాజ్యాలంతా కూడా 10 మంది చెప్తుంటే అయినా మన పెద్దవాళ్ళ వల్ల మనం చెప్తే అటువంటి వంశంలో పుట్టామని ఒక ఆనందం ఉంటుంది. ఆనందం ఈయన కలిగింది. మొత్తం పరీక్ష మహారాజు గారు ప్రసన్నుడు అవుతున్నాడు. సంతోషంగా ఉంది మనస్సు. మొత్తం మీద ఆ మహారాజు వాళ్ళందరికీ కూడా వాళ్ళ పూర్వీకుల గురించి ఎవరైతే శ్రవణం చేయించారో వాళ్ళందరికీ సంపదలో వస్త్రాభరణం ఉంచుకుంటూ వెళుతున్నాడు. ఎందుకంటే పరమాత్మ పాండవుల భక్తికి పరవశుడై వాళ్ళకి కొనసాగిగా ఉన్నాడు కదా. వాళ్ళ కోసం సభాపతిత్వం కూడా చేశాడు. రాయవారిగా వెళ్ళాడుగా మహానుభావుడు. వాళ్ళ మనసులో ఉన్న కోరికలను అనుసరించి వాళ్ళకి సేవలు కూడా చేశాడు. ఏం చేయాలి, వాళ్ళకి తప్పుడుగా ఉన్నాడు. రాయవారి కార్యాలు చేశాడు. ఇంకా రాత్రుల్లో శస్త్రాలు ధరించి వీళ్ళందరూ మీద యుద్ధం చేసి పడుకుంటే ఈయన గారు శస్త్రాలు ధరించి వీళ్ళకి ఏం అవ్వకుండా కాపలా కూడా కాచాడు. కూడా శస్త్రాలు దిగి కాపలాకాయ అన్ని పనులకి సిద్ధమయ్యే. సరేనా, యుద్ధంలో రథం కాదు కూర్చుంటాను లేదా పనులు చేయాలి కాదు, అన్ని పనులు చేయాలి. నాయకుడు పడుకుంటే దీన్ని పడుకోవాలి. ఏం చేసేది గుర్రాలు కలిగేవాడు. ఈయన గారు పడుకునేవాడు. ఈయన గారు గుర్రాలు కలిగేవాడు. తెల్లారి వాళ్ళు గుర్రాలు సిద్ధం చేస్తారు. వీరాసనంలో కూర్చుని వాళ్ళు రక్షించేవాట. సర్వదా తోడుగా ఉండేవాడు. సరేనా, అలాగా వాళ్ళందరూ సరే ఈయన జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు. అలాగే ఆ ప్రభు వాళ్ళకి ప్రియతములు ఉన్నారా పాండవులు, వాళ్ళ యొక్క పాదాలకి లోకం మొత్తం నమస్కరించేటట్టుగా చేసేది వాళ్ళ వైభవాన్ని. లోకం మొత్తం పంచపాండవులు నమస్కారం పెట్టేటట్టుగా చేసినవాడు ఈయన గారు. ఈ విషయాలన్నీ విన్నాడు కదా.
కృష్ణుడికి తన భార్యలు ఎంత గాఢమైన ప్రేమతో పరీక్ష చెప్పడం, అందువల్ల ఆయనకి ఇంకా భక్తి ప్రపత్తులు పెరిగిపోయి పరమాత్మ మీద. ఇలా ప్రతిదినం కూడా పాండవుల యొక్క పూర్వ చర్చల గురించి వింటూ ఇలా దిగ్విజయాత్ర చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో తన శిబిరం సమూహంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఇదే భాగవతానికి బీజం. ధర్మదేవత ఒక ఎద్దు వేస్తుంది రూపంలో, వృక్షభ రూపంలో. దానికి ఒక్కలు 3 కాళ్ళు. ఒక చోట ఆయనకి ధేను రూపంలో, ఆవు రూపంలో భూజని కనపడుతుంది. ఎలాగే పిల్లవాడిని కోల్పోయిన తల్లికిలాగా ఆవిడ కళ్ళంటి నీళ్ళు అలా తెగ కాడుతున్నాయి. ఆ ఆవు గోవు మొత్తం కన్ను నుండి శరీరం తేజోవిహీనంగా ఉంది. అప్పుడు ఈ ధర్మదేవత భూదేవి అంటే వృషభం గోవుతో ప్రశ్నిస్తోంది. ఈయన పరిస్థితి గారు చూస్తున్నారు దూరం నుంచి. ధర్మదేవత అందుక ఏవే గోమాతను క్షేమంగా ఉన్నావో లేదా, ఏదో నీ ముఖాలు తేజోవిహీనంగా ఉంది, ఏదో మనోవ్యాధితో బాధపడుతున్నారు, నీ బంధువులు ఎవరైనా దూర దేశాల్లో ఉన్నారా, వాళ్ళ కోసం చింతిస్తున్నారా, అయినా నీ 3 పాదాలు గుర్తుపడ్డాయి, ఒక పాదం మాత్రమే మిగిలింది, అందువల్ల దుఃఖిస్తున్నావా అంటే భూదేవి ధర్మం అప్పటికి 3 పాదాలపై ఒక పాదమే తెలుస్తుంది తర్వాత. లేదు నేను అర్హత లేని వాళ్ళు శాస్త్రం విచారిస్తున్నావా, అంటే దేవతలు చెందవలసిన యజ్ఞ భాగాలు వాళ్ళకి వెళ్ళడం లేదు, ఇంకా ఈ భూ పోషణ ఎలా జరుగుతుందని ఇలా చింతిస్తున్నావా, సకాలంలో వర్షాలు పుట్టే అవకాశం లేదు కదా, ప్రజలు ఏమిటి ఎలా ఉంటారో ఏమిటో అలా బెంగపడుతున్నావా, ఈ విషయాలన్నీ గురించి ఆలోచిస్తూ నువ్వు దుఃఖితురాలు అవుతున్నా కనిపిస్తుంది. సరే ఏం చేస్తాం, ఈ క్షణంలో రాక్షస ప్రవృత్తున్న వాళ్ళు నిరూపిస్తున్నారు భూమి మీద. దాంతో స్త్రీలకి బాలుడికి రక్షణ లేదు. ఇంకా వాగ్దేవి అంటే వేదశాస్త్రాలు లోభుల యొక్క చేతుల్లో పడిపోయి, అంటే లోభులైనటువంటి బ్రాహ్మణుల చేతుల్లో పడిపోయి, ఇంకా డబ్బు సంపాదన దృష్టితోనే వేదం నేర్చుకుంటారు, అంతకన్నా దరిద్రం మరొకటి లేదు. ఇంకా రాజులు కాస్త బ్రాహ్మణ ద్రోహులు అయిపోయారు, ఇంకా బ్రాహ్మణులే వాడు ఊరుగాలు చేస్తున్నారే, ఇంకంతకన్నా బహుశా ఈ కారణంలో దుఃఖిస్తున్నావు. ఇంకా కలియుగం ప్రభావం చేత ఈ నీతులైన పాలకులు ఉన్నారే వీళ్ళు విజృంభిస్తున్నారు, దేశాన్ని కొల్లగొట్టుకుపోతున్నారు, స్వధర్మాలు స్వకర్మలు ఇవన్నీ ఉల్లంఘించారు. ఇవి ఉన్న ప్రజలు వీళ్ళకి అన్నపానాల యందు, అలాగే స్నానాల విషయంలో, వస్త్రధారణ, అలాగే శారీరక సుఖాల విషయంలో నీతి నియమాలు లేవు, అధర్మం వస్తుంది. ఎవడ ఎప్పుడు చూసేప్పుడు స్నానం చేస్తున్నారు, కొంతమంది 3 రోజులు స్నానాలు చేయరు, అడిగేవాళ్ళు అడిగితే కొడుతున్నారు వేదపడి. ఇష్టం వచ్చినప్పుడు నీతి నియమం లేదు. అన్నపానాలు రోడ్ల మీద తినేస్తున్నారు భోజనాలు, చెప్పులు వేసుకుని భోజనాలు తినాల్సి వస్తుంది, పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పులు వేస్తే భోజనం మీద దృష్టిలో చెప్పుల మీద ఉంటుంది, చెప్పులు పడుకుపోతారు. పెళ్లి కదా కాస్ట్లీ చెప్పులు వేస్తాం, పడుకుపోతే ఇంటికి వస్తే ఆయన 4 వాటర్ పడతారు, ఎన్నిసార్లు పోవాలి. అదే పెళ్లికి ఆలయానికంటే వేరే రకం చెప్పులు ఉంటాయి, పోనే వాళ్ళకి పెళ్లికి కాస్ట్లీ వేయాలి, 5,000 నైటీలు అంటారు, పడిపోతారు. భోజనం తినాలా చెప్పులు చూసుకోవాలి. అదే కూతున్నా కాబట్టి భోజనం చేద్దామంటే మళ్ళీ ఐటమ్స్ ఉంటాయి కదా, కలపడిపోయి తినేవాడిని ఓ పేరు అంటాం, ఆ పేరు భోజనాల్లో నాకు వచ్చేస్తుంది. ఇంకా 5,000 సంవత్సరాలకి ఇలా చూస్తున్నాం కదా, ఇంకా ముందు వెళ్తే ఇంకా బహుశా మీరు పడిపోతారేమో, వండేవాడికి పడిపోతుంటారు. ప్రస్తుతానికి అది లేదు, మర్యాదగా ప్లేట్లో పెడుతున్నారు, నా పడిపోతే ఇలాగా ఆ రోజులో వస్తాయేమో. సరే ఏదో పద్ధతిలో తిరిగినే కనిపిస్తుంది, అన్నమాట ముచ్చబెట్టి పెడదామని వాడికి ఆలోచన పోయింది, అందుకు ఏర్పాట్లు లేదు. అధర్మ ప్రవర్తన. వాడు 4 పెళ్లి పోతారే ఉండేస్తాడు, కొంచెం వేడి చేసి పెట్టేస్తాడు, అవితే మామూలు ఎవరు ఫ్రిడ్జ్లో పెడతాడు. అన్నిటికీ ఒకసారి ప్రత్యేకంగా ఎలా ఉండడు, ఒకసారి ఉండేస్తాడు. మొత్తం 4 బేరాలు వస్తాయి, కొద్ది కామన్ ఉండే ఐటమ్స్ ఉండేస్తాడు. ఉండి ఆ టైంకి వేడి చేసి 4వ పెళ్లివాడు దొరకదు, మొదటి పెళ్లివాడు అందుతుంది, వెంటనే ఫ్రెష్ ఐటమ్ అందుతుంది. 4వ పెళ్లివాడు వేడి చేస్తారు కదా, అందరూ వేడి. ఆ కొత్త వాళ్ళకి చేస్తే నమ్మకం అలాగా, కొత్త వాళ్ళకి మాకు అన్నీ ఒకసారి ఉండితే మాకు దేనికదే ఉండితే నాకు కుదరదండి, మాకు కలిసి రాదు, ఒకసారి ఉంటారు. కొత్తవాళ్ళు చేస్తే రాదు, వీళ్ళు అడగండి, వాళ్ళు అందరూ పనిచేసేవాడు చేస్తారు. మీరు అలా అందంగా తయారు చేసి పట్టుకొస్తాం, ఏం వేస్తాం అడగండి, తింటే నీ మనసు పాడేదో కదా. నీళ్ళు ఇంకా భూమాత ఈ పృథ్వీ భారత రాజులు ఉన్నారే, వీళ్ళందరూ అంతరింపజేసి పరమాత్మ అవతారాలు వచ్చే నలుగురు నెరవేర్చి వెళ్ళిపోయాడు, నిన్ను వీడు అంతర్ధానం అయిపోయాడు, అందరూ బాధపడుతున్నావు. అయితే నువ్వు ఏమాత్రమే చింతించడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన లీలా వృత్తాంతాలు మోక్షప్రదాలు శివానందాశ్రమంలో చెప్పుకుంటుంటారు. ఎక్కడొక్కడ ఆయన జ్ఞాపకం చేసే వాతావరణం జరుగుతుంటుంది. భాగవత సప్తాహాలు కలికాలాన్ని ఒక స్పెషల్ అంతే. కలికాల ప్రజలకు భాగవత సప్తాహం ఎక్కువ ఈ దేశం మొత్తం జరగడం అవుతుంది. ఉత్తరాది దేశాల్లో అలా జరుగుతూనే ఉంటాయి. హిందీ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి.
అవి ఎలాగో ఒకరి భూమి మీద పెట్టుకోవాలిగా వాళ్ళందరూ. తప్పకుండా అవి నువ్వు శ్రవణం చేస్తుంటావు, ఒకసారి పరమాత్మ జ్ఞాపకం తెచ్చుకుంటుంటావు. ఏదో ఆయన రూపం వెళ్ళిపోయింది కానీ ఆయన లీలా వృత్తాంతాలు భాగవత రూపంలో ఉన్నాయి కదా, అందులో నువ్వు బెంగపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన పాదస్పరిస్తూ నువ్వు పరమానందం పొందే ఎంతకాలం ఆ మధుర క్షణాల స్మృతి పథంలో ఒకటి తెచ్చుకో. ఎవరో భాగవతం చెప్తుంటారు ఎక్కడో కూడా, కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. మరి అంతకన్నా ఏం చేస్తాం, ఎక్కడైనా వియోగం తప్పదు కదా. ఏదో చెప్పారు కానీ ఆయన పాదస్పరిచినది తట్టుకోవడం కష్టం, సులభం అంటారు. అందుకే నువ్వు అంత వియోగం పరిస్థితులు చెప్పుకోవచ్చు. సరే, నువ్వు రత్నగర్భ, అన్ని రత్నాలు ఏదో పెట్టుకున్నదాన్ని, అయినా ఏమీ లేని దానిలాగా ఏడుస్తున్నాడు. దీనికి హేతు ఏంటి? అసలు నేను దేవతలు కూడా పూజిస్తారు, అంతది ఐశ్వర్యం ఏమైపోయింది. సరే, కలిపురుషుడు వాడు బలవంతులే గల బలవంతుడు, వాడు మనమే అనలేదు. నీ ఐశ్వర్యం అంతా దూకిపోయాడా, ఇందుకు ఏడుస్తున్నావా కానీ భూదేవి అంతట భవాన్ హి వేద తత్సర్వం యన్మాం ధర్మాను పృచ్చతి. నువ్వు నన్ను అడిగిన విషయాలన్నీ కూడా నీకు తెలుసు. భగవంతుడి తోడ్పాటు వల్ల ఇగో జగత్తుకు సుఖాన్ని చేకూర్చడానికి 4 పాదాల మీద నిలబడి ఉన్నావు నువ్వు ధర్మదేవత. సరేనా? అప్పుడా 39 కళ్యాణ గుణాలు చెప్పింది. ఇప్పుడు నువ్వు 4 పాదాల మీద ఉన్నప్పుట భూమికి ప్రజలందరూ కూడా వీటితో కూడినట్టు 39. సత్యం, పవిత్రత, దయ, క్షమ, త్యాగం, సంతోషం, కారణ్యం, శ్రమం, దమం, తపస్సు, సమత్వం, తితిక్ష, ఉపరతి, శాస్త్రాధ్యయనం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, బలము, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి, ధైర్యం, మృదుత్వం, ప్రౌఢిమ, వినయం, శీలం, సాహసం, ఉత్సాహం, బలం, సౌభాగ్యం, గాంభీర్యం, స్థిరత్వం, ఆస్తిక్యం, కీర్తి, గౌరవం, నిరహంకారం అనే 39 దివ్య గుణాలు. అలాగే మహాత్ములకి వాంఛనీయమైనటువంటి శరణాగత వాత్సల్యం మొదలైనటువంటి ఆ పెద్ద సుఖగుణాలు ఆనాడు ప్రజల్లో వ్యక్తమయ్యి వాటి సహాయంగా పరమాత్మ సేవించేవారే. అది ఒక క్షణం కూడా స్వామిని వీడి పోలేదు ఆనాడు. అటువంటి శుభలక్షణాలకు పరమాత్మ నిధి కదా. అటువంటి పరమాత్మ ఈరోజు లోకంలో తన లీలను కావించిన కారణం చేత పాపాత్ముడు ఉన్నాడు, వాడి దృష్టి కలిపురుషుడు దృష్టి పడింది. ఈ 39 పోయేది. ఆయన ఉన్నాడా? ఈ 39 కళ్యాణ గుణాలు ప్రజలందరిలో ఉంది. ఆయన ఒక్కసారి ఎక్కడి నుంచి వెళ్ళగానే అయితే అవన్నీ వచ్చినవాడు కూడా ఆయన కుక్క వెళ్ళిపోయినట్టుగా ఆయన కూడా వెళ్ళిపోయినాయి కళ్యాణ గుణాలు అన్నీ. ఈరోజు ఏమీ లేదు, అవి లేని స్థితి వెళ్ళింది కలిపురుషుడు. ఇంకా వాటి వీటిని ఉన్ననే కూడా భక్తు కూడా ఉన్నవాడు ఇక్కడ. ఈ పరిస్థితిని చూసి నేను చాలా శోధిస్తున్నాను. నేను నా కోసం, అలాగే దేవతలు శ్రేష్ఠమైనటువంటి నీ కొరకు దేవతలు, ఋషులు, పితరులు, సాధుగురులు, అలాగే సకల వర్ణాశ్రమాల వాడు వీళ్ళందరి కోసం కూడా నేను గుర్తిస్తున్నాను. బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవి కృపా కటాక్షం కోసం భగవానుడికి శరణాగతి చేసి తపస్సులు చేస్తుంటారు కదా. ఆ లక్ష్మీదేవి తన నివాస స్థానమైనటువంటి విడుదల సముద్రం దాన్ని విడిచిపెట్టి స్వామి చరణారవిందాలని ఆశ్రయించింది కదా. అటువంటి స్వామి చరణారవిందాలు ఎందుకంటే కమలం, వజ్రం, అంకుశం, ధ్వజం ఈ ముద్రలు ఉంటాయి పాదాలు. అటువంటి ఆ దివ్య చిహ్నాలన్నీ కూడా ఇంతకాలం ఈ భూమి మీద తిరిగే కదా, వాటికి అలవాటు పడ్డాం. ఈరోజు అయితే స్వామి విడిపడిగా దేహంలోంచి ఎంత వైభవం ఉందో నీకెంత భాగ్యశాలు ఎవరుంటారో ఇది మాట. స్వామి నీవే 110 సంవత్సరాలు ఆయన ఎక్కడ నీవే తిరిగేదిగా. మొదల్లో కావచ్చు, ద్వారా కావచ్చు, బృందావనం కావచ్చు. ఎంత దృష్టవంతరాలు ఇవాళ భగవంతుడిని విడిచిపెట్టడం కారణం చేత ఎంతో దురదృష్టవంతరాలు అయిపోయింది ఇవాళ. బహుశా అప్పుడు గర్వించుంటానేమో ఆ రోజు, అందుకేనో పరమాత్మ తెలుస్తుంది. ఆ గర్వం కారణం ఏంటో గర్వం పతనేదో కదే ఓ వృషభమా అని దాంతో ఉంటుంది. అయినా ధర్మదేవత పాప నువ్వు మాత్రమే హాయిగా ఉన్నావు. ఇప్పుడు ఒకప్పుడు 3 పాదాలని కూడా కోల్పోయి ఉన్నావు. ఒకప్పుడు ఏది పరమాత్మ అవతారానికి ముందు ఇంకా ద్వాపర యుగాంతం చివరికి వచ్చేసరికి అధర్మాత్మలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా క్షత్రియ లోకంలో రాక్షసాంతలు క్షత్రియ రూపాల్లోకి వచ్చి లోకాన్ని పూర్తిగా పీడించడం ప్రారంభించి పరిపాలకులుగా ఉన్నారు. అందుకే కదా బ్రహ్మగారు భూమాత వెళ్ళి పరమాత్మను ప్రార్థించి కృష్ణావతారంగా వచ్చాడైనా అప్పటికి ద్వాపర యుగానికి వచ్చేసరికి ధర్మానికి ఒక పాదం, 3 పాదాలు. ఆయన అవతరించిన కారణం 3 పాదాలు నీకు వచ్చాయి. మొత్తం 4 పాదాలతో హాయిగా నువ్వు ఉన్నావు. నువ్వు సుఖం పొందిందానివే. ఆ సమయంలో నీ దురవస్థను చూసి పరమాత్మని ముద్రించడానికి అవతరించాడు కదా. ఇక్కడ అసుర వంశాల్లో ఉపయోగించిన రాజులు 100 లక్షల మందితో ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసేసారు. అప్పుడు ఆ ప్రభు యదువంశంలో అవతరించి ఈ దృష్టి సంహరించాడు కదా. అప్పుడు మళ్ళీ నిన్ను 4 పాదాల మీద నిలబెట్టాడు. ఓ ధర్మదేవత,
అప్పుడు మన ఉభయం కూడా క్షేమంగా ఉన్నాం. ధర్మదేవత బాగుంది, భూమాత బాగుంది. ఏది ఆయన 105 సంవత్సరాలు. ఇప్పుడు ఏమైంది, నీకు మళ్ళీ ఒక కాలం మిగిలింది, నాకు కాలమే. సరే, పరమాత్మ యొక్క ప్రేమతో కూడినటువంటి చూపులు, తరహాసాలు, వైభవాలు, ఆ మధురాపుర స్త్రీలను అందరినీ కూడా ఎంతో గుర్తించేవాడు కదా. అటు 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 వాళ్ళని, వ్రజపుర స్త్రీలని, వీళ్ళని వాళ్ళని. అప్పుడు ఆ స్త్రీలు మేము కృష్ణుని ఎంతగా ప్రేమిస్తున్నామో కృష్ణుడు కూడా మా పట్ల కూడా అంతే ప్రేమ కలిగి ఉన్నాడు అని వాళ్ళ ఆనందాన్ని వెలుగుచ్చేవారు కదా. అటు భగవంతుడు ఇటు భగవద్భక్తులతో నిండిపోయావు పూర్తిగా భూమాత. అందువల్ల ఎంత ఆనందం పొందేవు నువ్వు. భక్తులు ఎంత గొప్ప, భగవంతుడు ఎంత గొప్ప, భక్తులు కూడా ఎంత గొప్ప. సామాన్యుడు భక్తులు బయలుదేరారా పరమాత్మ దేహంలో ఉన్నంతకాలం. అందువల్ల ఆ మధువనంలో అంటే ఆనాడు బృందావనంలో గోపికల మధ్య కూడా మేము చాలా అదృష్టవంతులం అని చిన్న అహంకారం రాగానే పరమాత్మ ఏం చేశాడు, ఒకసారి అంతర్ధానం అయితే వాళ్ళ అభిమానాన్ని కూడా తొలగించి మళ్ళీ వాళ్ళకి రాసలేదానుభూతి కలిగించాడు కదా. అటువంటి ఆ స్వామి యొక్క పాదచిహ్నాలతో నేను ఎంతో పులకించిపోయాను. ఆ రోజు నా మీదే కదా రాసలేదు కలిగింది. నేను ఎంత అదృష్టవంతురాలని. అటువంటి పురుషోత్తముడు వియోగాన్ని ఎవరైనా ఎలా తట్టుకుంటారో చెప్పు. పురుషోత్తమ మాతాకు ఏదో ఎందుకు రామన్నావు, ఏదో సలహాలు చెప్తున్నావు కానీ 9 రోజుల పాటు భాగవతం పేరుతో సాయంకాలాలు పోయేలేదా, ఎన్ని సీరియల్స్ పోయింది పురుషోత్తమ మాత. ఇవన్నీ కనెక్షన్ అందుకోద్దాం. మళ్ళీ ఎవరికో పూజ చేసి కొనుక్కోవాలి, చచ్చిపోయిందా, ఇది పుట్టిందా, దానికి ఏదైనా జరిగింది. 9 రోజులు 6 నుంచి 8 పోదు. నిన్న పొరపాటున బాగుంటే ముందు వదిలేడు. బాగుంటే ముందు ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోయింది 8:30 కన్నా ముందు రాకపోవడం. వాళ్ళు 8 ఏడో పోయేవాడు. వీళ్ళు 8:30 కానీ రాదు కదా, ఇంటికి వెళ్ళే కానీ కావాలి. వీళ్ళు 8:30 ముందు రారు. శివానందాసుని తెలిసి ప్రవచనాలు టైంలో మనం 8:20 దాకా పనులు రావాల్సింది. వాళ్ళు నాన్న పడుతుంది. అదృష్టం వాడు ఎందుకు బాగు పెడితే ఇంటి ముందు కూర్చోవలసి వస్తుందే వృషభ మాత. ఎప్పుడైనా వదిలేలా ముందు ఎప్పుడైనా 9 రోజులు పోయింది కదా. మాదొక్క ఎవరు చెప్పుకుంటా అని మనోహరం చేయడం. అక్కడ భూమి గోవు మనోహరం ముగ్గురు మనవడు పరిశ్రమ మహారాజా చూశారు. మనం తప్పుతో మనం మాట 60 minutes 5-60 minutes లాస్ట్ అయింది కదా. ఇలా ధర్మదేవత భూమాత మనం కూడా ముగ్గురు కూడా సంభాషించుకుంటుంటే పరీక్ష మహారాజు గారు అధ్యక్షుడు కదా. ఆ పరీక్ష మహారాజు గారు సరస్వతీ నది యొక్క తీరాన్ని వచ్చారు. అప్పట్లో సరస్వతీ నది ఉంది. పూర్వ దిశావాహిని, పూర్వ దిశ అంటే తూర్పు వైపు ప్రవహించేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ మహాతండ్రి ఆ సరస్వతీ నదుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు పరీక్ష మహారాజు కవి కూర్చొని పట్టుకుంటాడు. వాడు ఎందుకో మళ్ళీ నా లక్షణం నాదే కదా. మొదలుగా సరస్వతీ నది తీరంలోకి వచ్చిన పరీక్ష మహారాజు గారు వెంటనే అక్కడో సన్నివేశించారు. వాళ్ళిద్దరు అక్కడ అలా ఉన్నారు. దాటి వచ్చాడు. ఇక్కడ రాగానే రాజవేషంలో ఉన్నాడు ఒక రాజవేషం కానివాడు, రాజకులానికి చెందినవాడు, ఒక దౌర్భాగ్యుడు. ఆ గో వృషభాలను ఒక తాయి ఉన్నాడు, బాగాను మత్తుతో ఉన్నాడు. ఆమె రాజుగారి వేషం వేశాడేమో కానీ చేస్తున్నవన్నీ కూడా ఒక దుర్మార్గుని యొక్క పనులు చేస్తున్నాడు. అసలు గో వృషభాలని వేరే గోవు వృషభాలని కర్రతో కొడుతున్నాయి. అవి ఏడుస్తున్నాయి విపరీతంగా. మొత్తం మీద ఆ వృషభం స్వచ్ఛంగా ఉందట. అది ఈయన గారు ఒక పాదమే నిలబడుతుంది. అక్కడగా ఓ పాదం కలియుగం చివరికి వచ్చిందో ఒక పాదం. ధర్మదేవత 1 పాదం వచ్చింది. అంటే ధర్మం ఉందా లేదా అన్నంతగా అయిపోయింది. ఆ 1 పాదం మీద ఉన్నదాన్ని క్రూరంగా తన్నుతున్నాడు, కరెక్ట్ కొడుతున్నాడు. ఆ దెబ్బలకు కాలలేక పాపం అది మూత్ర విసర్జన చేసేస్తారు. ఆవును కూడా భయపెడితే మూత్ర విసర్జన చేసేస్తారు. ఈ గోవు ఎలా ఉంది, ఇంక గోమాత పరిస్థితి ఎలా ఉంది. గోమాత యజ్ఞాలు మొదలైన వాటికి ఉపయోగపడే పాలు, నెయ్యి, ఇవన్నీ హోమద్రవ్యాలు ఇస్తుందిగా. అలాగే గోమయం ధార్మిక కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. అటువంటి గోమాతని ఈ సూర్యుడున్నాడే వీడు కాలితో తంతున్నాడు, కర్రతో కొడుతున్నాడు, దాన్ని కాళ్ళతో తంతున్నాడు. దీన్ని పాపం ఆ తమిళ సహించలేకపోతుంది ఆ గోమాత. మొత్తం మీద గోడకి దూరం అయిపోయి దీనావస్థతో ఆకలితో నకనకలాడుతూ పక్క చిక్కుంది ఆవు కాస్త కళ్ళంట నీళ్లు కాలుస్తుంది. ఇది మొత్తం మీద ఈయన గారు వర్ణ నిర్మితమైనటువంటి రథం మీద ఉన్నాడు కదా. ఒకసారి ధనస్సులా పట్టుకుని ఆ ధూర్తుడితో ఇలా అంటున్నట్ట, ఎవరో ప్రాణులన్నీ కూడా ఎవరిది, ప్రాణులన్నీ కూడా నన్ను ఆశ్రయించి నా రక్షణలో ఉన్నాయి. చతుసముద్రం దాకా సముద్ర పర్యంతం ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నా రక్షణలో ఉన్నాయి. మీరు చూస్తే బలంగా కనిపిస్తున్నారు. వీటిని ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? నటుడిలాగా రాజవేషం లేదు, చేస్తున్నవన్నీ కూడా క్రూర కర్మలు, పాపాత్మల కర్మలు చేస్తున్నాం. నీ ప్రవర్తన నీ వేషాన్ని తగినట్టుగా లేదు. నీచమైన కర్మలు చేస్తున్నాం. పరమాత్మ పరంధామానికి వెళ్ళిపోయాడు.
సరే, గాంధీవధారి మా తాత అయినటువంటి అర్జునుడు కూడా ప్రభువుని అనుసరించే వెళ్ళాడు. ఇది అదనగా చూసుకుని ఇదో ఇంకా ఇప్పటిదాకా ఇంకెవరు రక్షించేవాళ్ళు లేరని చెప్పి ఈ నిరపరాధులైనటువంటి క్రూరంగా హింసిస్తున్నావు, ఎవరు లేరనుకుంటున్నావా, వాడికి ఎవరు దిక్కేవారు లేరనుకుంటున్నావా? ఈ అపరాధాన్ని పాల్పడినటువంటి నువ్వు మతార్హుడివి ఎంతస్తాను ఇంకోటి. సరేనా? ఇప్పుడు ధర్మదేవత పరిస్థితులు అన్నమాట. ఓ వృషభరాజా, నువ్వు అవళకాంతులతో ఉన్నావు స్వచ్ఛంగా, 3 పాదాలు లేకపోయినా ఒంటికాల మీద అతి కష్టమే సంచరిస్తున్నావు. నీ యొక్క ఈ దేనస్సు చూసి నాకు బాధగా ఉంది. నువ్వు ఒక వృషభరూపంలో దేవతవా? ఇంకా ఈ భూతలం కురువంశ రాజుల యొక్క బాహుబలం చేత రక్షణతో ఉంది ఇప్పటిదాకా. ఈ విధంగా కన్నీరు కారుస్తున్న నేను తప్ప నేను ఏ ప్రాణిని ఇప్పటిదాకా చూడలేదు. ఇప్పటిదాకా ఏ ప్రాణి ఇలా చూడలేదు. అలాగే భూమాతను శోకించదు. ఈ దోషులు నువ్వు భయపడక్కర్లేదు. నేను దుస్తులు దండించేటటువంటి ప్రభువుని నీకు శుభం అవుతుంది. నువ్వు కంట పెట్ట అలాగా, కంట పెద్ద పెట్టగలాగా, లోకానికి క్షేమం కాదు. సరేనా? ఎందుకంటే సమర్థుడైనటువంటి రాజ్యాంగ పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు దుస్తుల ఆగడాలకి ఏమాత్రం కూడా బలవ్వరు, బలి కారాదు. అందువల్ల వారికి ఏ భయం ఉండకూడదు. తప్పకుండా నేను నా పూర్వీకులు ఏ విధంగా అయితే రక్షణ స్వభావం కలిగి ఉన్నారో అటువంటి రక్షించే స్వభావం కలిగి ఉన్నవాడిని. సరేనా? ఎప్పుడైతే రాజు ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజలనే కాదు ప్రతిపక్షాల యొక్క క్షేమాన్ని పట్టించుకోలేదో వారి కీర్తి, ఆయుష్, ఐశ్వర్యం పద్ధతి జరిగినట్టు. నేను దాని అవకాశం ఉండను. మీరు ఆపదలో ఉన్న వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయడమే రాజు యొక్క పరమధర్మం. వీడు మహాదుష్టుడు, కలిపుష్టుడు, వీడు ప్రాణులకు ద్రోహం చేసేవాడు కనుక వీడు ఇప్పుడే వదిలించేస్తాడు. సురభి కామధేనువ, సురభి నందన, నువ్వు 4 పాదాల గల ప్రాణివి. నీ 3 పాదాలని ఎవరు ఖండించారు? ఎందుకంటే కృష్ణభక్తులైనటువంటి రాజులు పరిపాలించే రాజ్యంలో నీవలే ఎవరు కూడా దుఃఖాల పాలు కారాదు. దుఃఖంతో ఉండకూడదు. ఓ వృషభరాజా, నీకు హోమొగ్గా. సరే, నీ వంటి నిరపరాధులకి అంగవైకల్యాన్ని కలిగించినటువంటి ఆ దుష్టుడు ఎవరో చెప్పు. వాడు పాండవులకి కీర్తి కూడా కళంకం కలిగిస్తున్నాడు. సరే, నిరపరాధి అయినటువంటి ప్రాణిని హింసించేవాడు ఎక్కడున్నా వాడిని అది భయపడి తీరుతాడు సందేహంలో. అటువంటి దుష్టుని దండించడం వల్ల సాగు దుష్టులు తప్పకుండా క్షేమం కలుగుతుంది. సరే, అందువల్ల నిరపరాధులైనటువంటి ప్రాణులు హాని చేసేవాడు ఎంత వాడైనా కడకు దేవతైనప్పటికీ కూడా వాడిని మొత్తం సంహరించి తీరుతాను, అందులో సందేహం లేదు. ఎందుకంటే సామాన్యంగా లోకంలో విపత్తు కలగకుండగానే మర్యాదను అతిక్రమించి అక్రమ మార్గంలో జీవించే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాడిని శాస్త్ర నియమానుసారం రాజు దండించాలి. అందువల్ల రాజులకు ముఖ్య కర్తవ్యం ప్రజాపాలన, ప్రజారక్షణ. మనం ధర్మదేవత చెప్పిందిగా, నువ్వు పాండవ వంశంలో జన్మించిన మహానుభావుడు. ఈ ఉత్తమ వంశంలో జన్మించిన నీకు ఈ విధంగా ఆస్తులకు అభయం ఇవ్వడం నీకు ఎంతో ఉచితం. పూర్వీకులను సంక్రమించింది. నీ యొక్క పూర్వీకుల కారణం చేతనే కృష్ణ పరమాత్మ వాళ్ళ సారథిగా, దూతగా, ఎన్నో విధాలు ఎవరు ఆవు పడకిస్తున్న ప్రారంభం ధర్మదేవత, వృషభదేవత. ఈ క్లేశాన్ని కలిగించే వాళ్ళు ఎవరు, మేము ఎందుకు అనుభవించవలసి వచ్చింది, ఈ విషయాలు మాకు తెలియదు. శాస్త్రాలు రకరకాల చెప్తారు. సరేనా? వాటి వల్ల తికమకల పాలైనటువంటి నేను నా 3 పాదాలను ఛేదించింది ఎవరో కూడా నాకు తెలియదు. దైవమే కారణం కొంతమంది అంటారు, చేసుకున్న కర్మల ఫలమే అని కొందరు అంటారు, వ్యక్తుల స్వభావమే కొంతమంది అంటారు. ఈ బోధించక దైవ ప్రేరణ చేత సృష్టి ఎలాగో వచ్చింది. సరే, చేసుకున్న కర్మలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల కొంత వస్తుంది. కొంతమంది తోటి వ్యక్తుల స్వభావాల వల్ల కొన్ని కర్మఫలాలు మానే వస్తాయి. ఇవన్నీ ఇందులో ఏ ఒకటి తీసిలేము, అన్నింటిలోని 3 కారణాలు ఉంటాయి. అందువల్ల దీనివల్ల ప్రభువుల వల్లే కష్టాలు కలుగుతాయని కొంతమంది అంటుంటారు. ఇదే నిజమైన కారణమని నేను చెప్పలేను, నేను చర్చించడం కూడా అసాధ్యం. కానీ ఈ విషయం గురించి నీ బుద్ధికి తగినట్టుగా నువ్వు ఆలోచించు అని ధర్మదేవత తన యొక్క దీనస్థితికి ఏమిటి కారణం ఏంటో ఆలోచించమని చెప్పింది. మొత్తం మీద శూద్రుల వారు అంటున్నారు, ఏవం ధర్మే ప్రవగతి సమ్రాట్ ద్విజసత్తమ. ధర్మదేవత పలికినటువంటి మాటలు ఇన్ని విని పరీక్ష మహారాజు గారు మనసులో కలత కాస్త పోయింది. అప్పుడు వాడు ధర్మదేవత పట్ల చూసి ఎలా అంటున్నట్టయినా, నువ్వు ధర్మాలన్నీ బాగా ఎరిగిన వాడివి, వృషభ రూపంలో ఉన్న సాక్షాత్ ధర్మదేవత. అధర్మానికి పాల్పడేవానికి నరకలోకాలు లభిస్తాయి. సరే, మొత్తం మీద ఆ అధర్మ కృత్యాలు చేసేవాడికి సహకరించే వాళ్ళు కూడా, ఆ పాపంలో పాలు పంచుకునే వాళ్ళు కూడా శిక్షింపబడి తీరుతారు. పరమేశ్వరుడు మాయా స్వరూపం,
మన మనసుకి ప్రాణానికి అందేది కాని కనుక ప్రస్తుతం నువ్వు హృదయంలో 4 భాగాలతో ఉండేదండి. తపస్సు, పవిత్రత, దయ, సత్యం. ఈ 4 భాగాలు చక్కగా ఉండేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ కలిపురుషుడి యొక్క ప్రభావం చేత 3 భాగాలు నీకు ఎగిరిపోయి నువ్వు ఒక భాగం మీద ఉన్నావు, సత్యం అనే 4వ భాగం మీద ఉన్నావు. సరే, మొదటి మీద ఈ అధర్మ రూపుడైన కలిపురుషుడి ప్రభావం వల్ల అసత్యం ప్రబలిపోయి 4వ భాగం కూడా అంతంత మాత్రమే నిలబడినా వద్దా అన్నట్టుగా ఉన్నావు. ఆ ఒక భాగం కూడా ఇబ్బందులు 3 భాగాలు అలగపోయింది. ఈ గోమాత సాక్షాత్ భూదేవి. ఈ భూదేవి యొక్క భారాన్ని తొలగించడం పరమాత్మ వచ్చాడు. ఆ యొక్క చరణ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఆవిడ ఇంతకాలం పరమానంద భరితం అయ్యి ఉంది. కానీ స్వామి కాస్త అవతారం సాధించడంతో ఆవిడ ఆనందం కూడా దూరలేదు. మహాసాధ్య భూదేవి ఆవిడ సౌభాగ్యం కాస్త కోల్పోయిందిగా, గంట తట్టుబడుతూ ఆ బ్రాహ్మణ ద్రోహులైనటువంటి భూతులు ఉన్నారే వీళ్ళందరూ నా వైభవాన్ని భజనం చేస్తున్నారని చెప్పి ఆవిడ ఏడుస్తూ లోపడతారు. అలాగే ధర్మదేవత భూదేవి కలిగిన మాటలకి రఘునాథు గారు పరీక్ష మహారాజు గారు కాస్త వాళ్ళని ఓదార్చి అనునయ వచనాలు చెప్తున్నట్ట మొత్తం మీద ఈ అధర్మానికి మూలమైన కలిపురుషుడిని వదిలించడానికి కట్టింది. సరే, మొత్తం వారికి అర్థమైతే కలిపురుషుడు ఈయన గారు చంపేస్తారని చెప్పి ఆయన గారు ఆ రాజాంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఈయన గారు శరణాగతి ఆయన రక్షించిన మహానుభావం. ఎందుకంటే దీనవత్సలుడివి శరణాగతి రక్షకుడు అని పేరు ఉంటుంది కదా. అందువల్ల ఈయన గారు పరిస్థితికి ఎప్పుడైతే శరణాగతి చేసాడో కలిపురుషుడిని చంపడం అనేదానికి విరమించుకున్నాడు. ఆ మహారాజు గారు నవ్వుతూ ఇలా అంటున్నట్ట, ఏమన్నాడంటే, నువ్వు కలిపురుషుడు నేను అవననుకుంటున్నావు, అర్జునుడి యొక్క యశో వైభవాలకు వారసుంది. నువ్వు చేతులు జోడించి శరణ చూసావు కనుక మా పూర్వీకులు శరణాగతి చేసిన వాడిని చంపేయడం తత్వం కలిగిన వాడు కాదు. నేను ఆ బాటలో నడుస్తున్నాను. అందువల్ల నీకు భయం అక్కర్లేదు. కానీ నువ్వు అధర్మం ప్రవర్తుడు కనుక అధర్మానికి నువ్వు ప్రేరేపణ చేస్తావు కనుక నా రాజ్యంలో నీకు ఏమాత్రం బయటకు పెట్టింది. నువ్వు రాజుల్లో ప్రవేశించున్నావా? లోభం, అసత్యం, శౌర్యం, దుష్టతనం, అధర్మ త్యాగం, దారిద్ర్యం, కపటం, కలహం, దమ్మం ఇవన్నీ కూడా తెచ్చుకుంటాయి. అందువల్ల ఈ బ్రహ్మావర్తంలో ఈ రాజ్యంలో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది సత్యానికి ధర్మానికి నివాసిస్తాను. మహాత్ములు యజ్ఞాల ద్వారా యజ్ఞపురుషుడైన భగవంతుని నిరంతరం ఆరాధించేటటువంటి ధామం నా భూమి ఉండడానికి వీల్లేదు. శ్రీహరి యజ్ఞస్వరూపుడే ఉంటాడు ఇక్కడ, సరేనా? అందువల్ల ఇలాంటి చోట చేయాలనుకో యజ్ఞాలు పాడవుతాయి, ఉండడానికి వీల్లేదు. అంటే అక్కడ మాట ఇక్కడ రాదు. కానీ అసలు పూర్తిగా భూమి నుంచి పొమ్మంటాడు. ఆయన అన్నాడు, నేను రావాల్సిన సమయానికి వస్తుంది. ఈ యుగాల మానవులలో కూడా ఒక ధర్మం ఉంది. నువ్వు ధర్మాత్ముడు. నా టైంకి నేను వచ్చాను, ఇంకో టైం నేను రాలేదుగా. లోపల తర్వాత ఏం రావాలి, చెల్లి రావాలి. ఇది బ్రహ్మగారు పెట్టినటువంటి నియమం. నా నియమాన్ని ఇప్పుడు నువ్వు నీ ధర్మాన్ని పాటిస్తున్నావు, నీ రాజును పాటిస్తున్నావు, నీ బ్రదర్ని. మరి నా ధర్మాన్ని పాటించాలి వచ్చాను. నా సమయాన్ని నేను వచ్చాను, నన్ను ఉండదు. ఒళ్ళు నీ రాజ్యంలో ఉండదంటే బయటకు పోతాను. కానీ ఎక్కడ ఉండదు అన్నది నీకు మాత్రం హక్కు ఉంది. నేను బ్రహ్మగారేం కాదుగా, నా టైంకి నేను వచ్చాను. తెల్లారితే సూర్యుడు రావద్దు, సూర్యుడు పోవంటే ఎవరవుతుంది? ఆయన రావాలి. నా సమయానికి నేను రావాల్సిన పద్ధతిలో వచ్చి నా లక్షణం ఇది. ఎక్కడ ఉండమంటావో చెప్పు, అంతేగాని పూర్తిగా పోమంటే నీకు తప్పలేదు. నీ పరిమితులు నీకు ఉన్నాయి, నా పరిమితులు అనగానే కొంచెం ఆలోచించి అప్పుడు చెప్తాడు. మొత్తం మీద అది యజ్ఞస్వరూపుడు కదా, యజ్ఞాల ద్వారా ఆరాధించేవాడికి పరమాత్మ సమస్త సుఖాలను ఇస్తాడు. మొత్తం మీద ఆ భగవంతుడు సమస్త చరాచర ప్రాణంలో కూడా అందరిలో ఉన్న బయట లోపల నిండి ఉండి వాళ్ళ కోరికలు తీరుస్తున్నాడు కదా అని చెప్పగానే సూత్రులు వారు అంటున్నారు, పరీక్ష మహారాజు ఇలా ఆలోచించగానే సరిపోతుంది, వెనగడే వణికిపోయాడు. మొత్తం మీద ఖడ్గాన్ని ధరించి యమధర్మరాజులాగా చంపడానికి సిద్ధమవుతున్న పరీక్షతో కలిపురుషుడు అంటున్నట్ట, మహానుభావ ఓ పని చేయి, నీ ఆశ చేత నేను ఎక్కడెక్కడ ఉంటాను అక్కడెక్కడ శస్త్రధారమైనటువంటి నీవే నాకు గోచరిస్తుంటావు. నాకు నువ్వు కాళ్ళలో పడ్డావు. నువ్వు నాకు చంపబోతున్నావు, నువ్వు నా మనసులో ఉన్నావు, చంపేస్తావని ధైర్యంగా ఉంది. నువ్వు పని చేయి, ఎక్కడ ఉండాలో నువ్వు ఆజ్ఞాపించు. నువ్వు ధార్మిక శిరోమణివి. దాని అర్థం నన్ను ఉండదే వాళ్ళు ఎక్కడో సింహాలు జనాల మధ్యలో ఉండకూడదు, అడవుల్లో ఉండాలి వద్దా? మరి అక్కడ ఉండద్దంటే మరి అది ప్రతిదీ కదా. అలా నేను ఉండవలసిన స్థానం ఏంటో చెప్పు, నీ ఆజ్ఞ ప్రకారం నువ్వు చెప్తున్నటువంటి స్థానంలో. కానీ తర్వాత వీడే దారి పడించాడు. తెలుగు ఇంత పరీక్ష మహారాజు బోల్త కొట్టించాడు. అందుకే శాపం. కలిపురుషుడు ఇలా ప్రార్థించగానే పరీక్ష మహారాజు గారు 4 స్థానాలు చెప్పాడు. ద్యోతం
మద్యపానం, వ్యభిచారం, హింస, ఈ 4 స్థానాల్లో ఉండు అన్నారు. ఈ స్థానాలు ఏంటి? క్రమంగా అసత్యం, మదం, విషయవర్పటత్వం, నిర్దయత్వం, అవి లేకపోవడం. ఈ 4 యోగం. యోగం అంటే ఇక్కడ పేకాటి విన్నానుకో. మద్యపానం. మద్యపానం వాడి ధర్మం ఏంటి? అక్కడ మదం వచ్చేస్తున్నారు. నువ్వెంటారు పాత కక్షలు జ్ఞాపకం. ఇది అసత్యం. పేకాట్లో డబ్బులు డబ్బులే ఉండవు. బాబా 10 రూపాయలు ఎవరంటారు? పేకాట్లో డబ్బు ఇవ్వకూడదు. పేకాట్లో అప్పులు ఇవ్వకూడదు. ఏదైనా ఇక్కడ రాకముందే కానీ ఇక్కడ మాత్రం అని అక్కడ లేవురా డబ్బులు ఉంటాయి, వెనకాలు ఉంటాయి. అసత్యం. ఇచ్చి వీడి ఆడపోతే తెలుగుడి కూడా ఆటలో పోయింది నువ్వు అడగకూడదు కదా, పద్ధతి కాదు కదా. మమ్మల్ని పద్ధతి చెప్పారు మళ్ళీ. ఇలా రకరకాలు ఉంటాయి. అందుకే ఉన్నా లేవంటారు. అదే ముందే కండిషన్ ఉంటుంది. ఎవరెవరో అప్పులు అడగకూడదు. తెచ్చి పెట్టుకుని ఆడండి అనుకోండి. అసత్యం. ఇంకా మదం అవుతాయి. ఇది విషయాలు అంపటం. సరేనా? ఇంకా రకరకాలు నిర్దయత్వం. హింసించేవాడికి దయ ఏంటి? దయ్యంతో వాడు హింసించలేడు. వాడు మెడకు వేయాలన్నప్పుడు దయ్యం. ఈ 4 అధర్మాలు తిరిగిపోతాయి. అందువల్ల 4 స్థానాల్లో ఉందో అది సరిపోతాయి. ఈ 4 వీడికేంటి? ఈ 4 అశుభ స్థానాలు. అయ్యా ఈ 4 ఇచ్చారంటే 5 ఉంటే బాగుంటుంది కదా. తాతగారులో మంచి పాండవు కదా. అదే 5 ఇచ్చి కూడా దీన్ని అనగానే నివాసం ఒక మంచి స్థానం చదువుకి బాగులేదు. వాడికి బాగుండకూడదు ఉంటుంది. మళ్ళీ ఇది ఏమోనే ఇంకోటి చూపించాలి కానీ లలితాజీవుడు బంగారాన్ని 5వ స్థానం బంగారం ఎక్కువ చెప్తారు. దీనికి అంటే ఇవన్నీ 4 బాగులేవు. మధ్యలో పేకాటలేమో కావు చెప్తారు. మొత్తం చూడలేదు. తెలుగు మరి మెరుస్తూ ఉంటారు. అదే లలితా జ్యువెలర్స్ అందుకే కనుక నన్ను పరీక్ష వాడు కూడా బాగున్నది వాళ్ళు వాడికి మళ్ళీ బాగోలేదు. ఈ 4 బాగోలేదు, బాగున్నది ఒకటి ఇవ్వదు. అది ఇవ్వకుండా ఉంటే ఇవాళ మనం బాగుంది. అది ఇవ్వడంతో మనం ఏమిటో ఎన్నున్నా ఎదుర్కొన్నది. అది అదే వెళ్ళిపోయిపోతుంది. అయిపోయింది కదా. ఇష్టం అయిపోయింది. ఆ రోజే మొట్టమొదటి కులం కొనుక్కున్నట్టుగా ఉంటుంది బతుల్లో. ఇప్పటిదాకా శ్రావణ మాసం రానట్టు, అప్పుడే వచ్చినట్టు, అప్పుడే ఇప్పటిదాకా మన బంగారం కాదు. ఆ క్షణం కొన్న బంగారమే బంగారు బుద్ధి కదా. ఇవి తెగ ముంచుకోవడం కదా. ఇక్కడ పెట్టాడు చదువుకుంటే స్థానం, ప్రధాన స్థానం అన్నది. మిగతా 4 మనం వెళ్ళకపోతే హింస చేయం అంతగా జీవితం మధ్య 4 వదిలేండి. బంగారం అదేమి ఉండదు. పాపం మా సింహాసనాథుడు బంగారం కంటే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవాలి. ఎవడు చెప్పాడో తెలియదు. ఏవా అది భగవత్సాధన చేసి అక్షయం చేయమని ఇదోడు సాధన మొదలెట్టారు. ఎలా వచ్చిందో తెలీదు. అంటే ఏదైనా అక్షయం అయిపోతుంది. పాపం చేస్తే అక్షయం అవుతుంది. అదే అది కాదు. అది మొత్తం మీద ఈ ధనం వల్లే లోకంలో యూతం, మద్యపానం, కామం, వైరం, రజోగుణం అని 5 దోషాలు ఏర్పడతాయి. అన్నారు అవన్నీ రజోగుణం వస్తుంది. ఎందుకంటే ధరించిన తర్వాత వెలుగు వస్తుందిగా శక్తి ఉంది. నడక మారిపోతుంది, మాట మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది. అయిపోయింది. గ్రహణాలు మారిపోతుంది. ఏమిటో ఎందుకో నడక ఏదో కాలంలో ఏదో లోపం వచ్చినట్టు నడక మారిపోతుంది. పెళ్ళిళ్ళు చూడండి అలా ఎదురు వికారాలు తులాలు పెట్టుకోవాలని నడక మారిపోతుంది. పిలుపులు మారిపోతాయి. అప్పటిదాకా పరిచయం పిలుస్తుంటారు. అదే సత్యం అనుకుంటారు. మనం పలకరించాలి. ఎన్ని తెగుళ్ళు తెగుళ్ళకి నిలయం చూస్తారు, చూడట్టుకుంటారు. అదే ఆ 10 తులాలు పెట్టుకోవడం ఎంత అయిపోయిందా? ఇంత బతుకది. అది మొత్తం 5 స్థానాలు ధర్మరాజు గారు, పరీక్షిత్ గారు వారికి ఇచ్చినటువంటి కలిపురుషుడిని నిగ్రహించడం సామాన్యం కాదు. యుగ ప్రారంభంలో వచ్చినటువంటి యుగ పురుషుడిని నిగ్రహించగలిగాడంటే ఈయనంటే యుగ పురుషుడు కాదు. ఎంత శక్తిలాగా కూడా వెళ్ళిపడతాడు. మీకు రాబడి చూద్దాం, మీకు 20 తులాలు ఇచ్చి వాడు గొడవలు పెట్టేస్తారు. ఆయన యాడ్ నిగ్రహించాలని ఈయన తపస్సు ఉండాలి. పరమాత్ముడు కాబట్టి ఈయన యాడ్ భయపడతాడు. మొత్తం మీద ఆ మహారాజా రాజ్యాన్ని పాలించి కలిపురుషుడు వీటిలో హాయిగా వాడి క్షేమంలో వాడుతున్నాడు. ఎందుకంటే ఆత్మశ్రేయస్సును కోరుకునేవాడు 5 స్థానాలే అన్నాడు. సేవింపరాదు. ప్రత్యేకంగా ధార్మికుడైన రాజు, ప్రజాపాలకుల నాయకుడు, ధర్మాన్ని ఉపదేశించే గురువు వీటి విషయంలో చాలా జాగ్రత్త. బంగారం వచ్చిందో అయిపోయింది.
అందుకే రామకృష్ణరాజు గారు మనమే ముందుకోవాలి, మనం మార్పు. మొత్తమైన పరీక్ష మహారాజు గారు ఈ వృషభ రూపం ఉన్నటువంటి ధర్మదేవత కోల్పోయిన తపస్సు, పవిత్రత, దయ అనే 3 భాగాలను ఆయనకు మళ్ళీ దాన్ని ప్రసాదించాడు మహానుభావుడు. ఈ భూదేవిని ఓదార్చి దాని అభివృద్ధికి సహాయం చేశాడు ఆయన. ఆయనే హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడయ్యా. ఇప్పుడు ఆయన ప్రలోభ పెట్టగానే మళ్ళీ ధర్మదేవ మామూలు అయిపోతుంది. ఇప్పుడు ఆయన రూపు మళ్ళిస్తాడు. ఇంత పరీక్ష మహారాజు గోల్తా కొట్టించాడు తెలుగు దేశం మొత్తం మీద. ధర్మరాజు గారు వనాలకు వెళ్లే సమయంలో ఆయన రాజ్యాన్ని పట్టాభిషేకం చేశారు. ఈ పరీక్ష మహారాజు హస్తినాపురంలో కౌరవ వంశం యొక్క కీర్తిని శోధలు చేస్తున్నాడు. ప్రఖ్యాత వ్యక్తులు మహాచక్రవర్తి మహర్షులారా, ఈ అభిమన్య కుమారుడైనటువంటి పరీక్ష మహారాజు గొప్ప ప్రభావశాలి. అతని శాసన కాలం నుండే మీరు ఈ దీర్ఘకాలిక యజ్ఞాన్ని నిర్వహించడానికి, అంటే ఈ సప్రయాగాన్ని నిర్వహించడానికి మీరు దీక్ష తీసుకున్నారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమ స్కందే సప్తదశోధ్యాయ. ఇంకొక 2 అధ్యాయులు ఇందులో ఉన్నాయి. దాటిన తర్వాత 2వ స్కంధంలో కూడా కొద్దిగా విషయాన్ని ప్రతిపాదించుకుని రేపటి రోజున ఈ భాగవత సప్తాహానికి పూర్ణాహుతి చెప్పుకున్నాం. రేపటి రోజున సుఖయోగేంద్రుడి యొక్క ప్రవేశం, భాగవతం వద ప్రారంభం. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.